This conference will now be recorded. Hello అండి, గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ టు ద ఫస్ట్ క్లాస్ ఆఫ్ AWS. లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ రోజు ఎజెండా అండి. సో ఈ రోజు ఎజెండా మనం డిస్కస్ చేయబోయేది ఏంటి అని చెప్పి, సో ద క్లాస్ వచ్చి మనకి ఆల్మోస్ట్ లైక్ 10:25 దాకా పోవచ్చు అండి, ఎందుకంటే 10:30కి నాకు స్టాండప్ కాల్ ఉంటుంది ఆఫీస్ది. సో కాబట్టి 10:25 దాకా పోదాం. సో వాట్ ఈస్ ద ఎజెండా ఫర్ టుడే? సో ఫస్ట్ వచ్చి, సో ఆబ్వియస్ గా, సో వై AWS. సో సెకండ్ వచ్చి మనం ఏం చేస్తామంటే మనం సిలబస్ గురించి డిస్కస్ చేయాలండి. ఓకే, ఇంపార్టెంట్ ఏంటంటే సిలబస్ గురించి యాక్చువల్గా ఏం సిలబస్ యాక్చువల్గా ఏముంది, ఏం డిస్కస్ చేస్తాం. సో థర్డ్ వచ్చి దాంతో పాటు నేను ఏం చేస్తానంటే మీకు రోడ్ మ్యాప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మీలో చాలా మందికి డౌట్స్ ఉంటాయండి. AWSకి వచ్చారు, ప్రోగ్రామింగ్ కావాలా, తర్వాత ఏం చేయాలా, జాబ్ ఎలా ఉంటుంది, జాబ్ ఎలా చేంజ్ అవ్వాలా, వేరే వేరే నాన్ ఐటీ సెక్టర్ నుంచి వచ్చారు, టెస్టింగ్ నుంచి వచ్చారు, చాలా డౌట్స్ ఉంటాయి యాక్చువల్గా. సో ఈ క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదో స్టార్ట్ చేసి టకటక పరిగెత్తకుండా మీకు ఏం చేయాల్సి వస్తుందంటే ఈ రోడ్ మ్యాప్ మీకు ప్రాపర్ గా AWS అకౌంట్ క్రియేషన్, ఓకే, అకౌంట్ క్రియేషన్, ఆ తర్వాత ఏంటంటే మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇక్కడ సిలబస్ లో కూడా ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయండి. ఇక్కడ కూడా క్యూఏ ఉంటుంది, అలాగే లాస్ట్ లో కూడా క్యూఏ పెడతాను. ఫస్ట్ రోజు కాబట్టి మనకి ఏంటంటే మీకులో చాలా వరకు కెరీర్ రిలేటెడ్ డౌట్స్, కెరీర్ అండ్ టెక్నికల్ టూ మచ్ ఆఫ్ టెక్నికల్ పోమండి, బట్ సర్టిఫికేషన్ గురించి కూడా మీకు లాస్ట్ లో క్లాస్ ఉంటుంది. సో డోంట్ వరీ. సో మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈ క్లాస్ నుంచి, ఓకే, మీరు కోర్స్ చేస్తున్నారు, సో ఎందుకు చేస్తున్నారు, అది చేయడం వల్ల మీ కెరీర్ ఎలా ఉపయోగపడుతుంది, చేయకపోతే ఏ విధంగా బాధింపబడుతుంది, అంటే లేదా ఎలా ఇంపాక్ట్ అవుతుంది, ఓకే, ఫ్యూచర్ ఏంటి బేసిక్ గా, ఓకే, ఇది మనం నెక్స్ట్ ఏమేమి నేర్చుకోవాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి, నెక్స్ట్ 5 years ఎలా ఉంటుంది, సో దాని గురించి మొత్తం డిస్కస్ చేస్తామండి. దీంట్లో ఒకే ఒక టెక్నికల్ మనం ఏం మాట్లాడతామంటే AWS అకౌంట్ క్రియేషన్, ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, మీరు ఎలా కనెక్ట్ అవ్వాలి, అది మాట్లాడతాము బేసిక్ గా. ఎందుకంటే చాలా మందికి అకౌంట్స్ కూడా ఉండవండి, మీలో చాలా మందికి అకౌంట్స్ ఉండవు అనమాట. ఉంటే ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ, బట్ అగైన్ అది ఫ్రీ అకౌంట్ అయి ఉండొచ్చు, ఫ్రీ అకౌంట్ లేకపోయి ఉండొచ్చు. ఫ్రీ అకౌంట్ అంటే ఏంటి, మీరు ఏ విధంగా వాడుకోవాలి, ఇవన్నీ కూడా మనం దాంతో డిస్కస్ చేస్తాం అనమాట. సో కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకున్నామంటే ఈ రోజు సెషన్ ఏంటంటే మోర్ టువర్డ్స్ నాన్ టెక్నికల్ అండి. ఒక అకౌంట్ క్రియేషన్ తప్పితే మీ ఫ్యూచర్ గురించి, మీ డౌట్స్, సందేహాలన్నీ క్లియర్ చేయడం గురించి. రేపటి నుంచి అంటే యాజ్ యూజువల్ గా మనం ఫస్ట్ రేపటి నుంచి IAS పాస్ అంటే ఏంటి, తర్వాత నెట్వర్కింగ్ గురించి మాట్లాడతాం. మూడో రోజు వచ్చి మనం ఈ VPC అంటే ఏంటి, అవన్నీ గురించి మాట్లాడతాం. మళ్ళీ మళ్ళీ 1 by 1 వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే, సరే. సో లెట్ స్టార్ట్ అండి. సో ఫస్ట్ క్వశ్చన్ యాజ్ యూజువల్ గా, ఫస్ట్ ఐ థింక్ .0 వచ్చి ఫస్ట్ దానికంటే ముందు వచ్చి వాట్ అబౌట్ యువర్ ట్రైనర్, నా గురించి నేను చెప్పాలి కదా. సో చాలా మంది మీరు ఆల్రెడీ యూట్యూబ్ లో చూసుంటారు, బట్ చెప్పడం నా ధర్మం యాక్చువల్ గా. సో కాబట్టి ఓకే, అబౌట్ యువర్ ట్రైనర్. ఓకే, సో యాజ్ యు నో నేను శ్రీహర్ష, మీ అందరూ తెలిసే ఉంటుంది. సో నాకేంటంటే 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి. ఓకే, సో 15 years ఎక్స్పీరియన్స్. ఇయర్స్ ఏమి పెద్ద గొప్ప కాదండి. ఓకే, సో అదేం లేదు, గొప్ప ఏం కాదు. బికాస్ డిపెండ్స్ అపాన్ ఒక కంపెనీ అట్లా కూర్చోంటే ఇయర్స్ పెరుగుతూ ఉంటుంది, దాంట్లో గొప్ప ఏం లేదు. బట్ నేను ప్యూర్ హ్యాండ్స్ ఆన్ నుంచి వచ్చిన వాడిని. ఐ హావ్ వెరీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్ యాజ్ వెల్ యాజ్ క్లౌడ్ అండ్ డెవాప్స్ అనమాట. అండ్ రీసెంట్ గా నేను సెప్టెంబర్ లో చేంజ్ అయ్యాను, కొత్త జాబ్కి వెళ్ళాను యాజ్ ఎ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్. రైట్ నౌ, ఇంత ముందు వచ్చి నేను టెక్నికల్ ఆర్కిటెక్ట్ గా ఉన్నాను పుణే బేస్డ్ కంపెనీలో, ఇంకా పుణేలో ఉన్నాను. సో రైట్ నౌ ఐఎమ్ ఏ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్. సో ఇంకా మనకి టెక్నికల్ ఆర్కిటెక్ట్ గా నేను క్యాపిటల్ లో పనిచేశాను. ఈ కరెంట్ కంపెనీ చెప్పనులేండి, ఇంకా అప్డేట్ చేయలేదు, ఎందుకంటే ఇంకా ప్రొబేషన్ లో ఉన్నాను కదా, మనకు కన్ఫర్మేషన్ కాకుండా చెప్పకూడదు బేసిక్ గా. సో కాబట్టి రైట్ నౌ ఇట్స్ బెంగళూరు బేస్డ్ కంపెనీ, US బేస్డ్ బెంగళూరు బేస్డ్ కంపెనీ. సో దాంట్లో నేను సొల్యూషన్ ఆర్కిటెక్ట్ గా వస్తాను. డీలింగ్ విత్ క్యూబర్నెటీస్ తో డీల్ చేస్తున్నాను యాక్చువల్ గా, మైక్రో సర్వీసెస్ తో. సో ఓవరాల్ గా ఆల్మోస్ట్ లైక్ ఏడో అజూర్ లో కానీ నేను అజూర్ తో డీల్ చేస్తానండి, డెవాప్స్ డీల్ చేస్తాను, AWS తో డీల్ చేస్తాను. ఐఎమ్ ఆల్సో గుడ్ విత్ స్టోరేజ్, బ్యాకప్, వర్చువలైజేషన్, కొద్ది గొప్ప ఎబిట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ కూడా లైట్ గా తెలుసు, స్క్రిప్టింగ్ ఈస్ గుడ్ ఇన్ స్క్రిప్టింగ్. సో ఇలా తెలుసు అనమాట. కాబట్టి నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా హ్యాండ్స్ లోనే ఉంది మొత్తం. సో కాబట్టి ప్లాన్ ఏంటంటే ఆ నాలెడ్జ్ ని మీకు షేర్ చేయడం. సో కాబట్టి మీలో ఈ రోజే కాదు, రేపైనా కూడా ఎక్కడైనా ట్రైనింగ్ నేర్చుకుంటుంటే ఫస్ట్ అడగాల్సింది ఏంటంటే ట్రైనర్ ఎవరు,
ఇది ఫస్ట్ అండి. సో కాబట్టి బ్రాండ్ తో పోవాల్సిన అవసరం లేదు. మనకి కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, ట్రైనింగ్ బ్రాండ్స్ తో పోవాల్సిన అవసరం లేదు. ట్రైనర్ ఎవరు, అతని ఎక్స్పీరియన్స్ ఏంది, అతను ఎంతకాలం నుంచి పనిచేస్తున్నాడు, అతని సర్టిఫికేషన్స్ ఏంటి, ఎంతమందిని ట్రైన్ చేశాడు బేసిక్ గా, ఇవన్నీ అడగకుండా బ్రాండ్ చూసి ఎప్పుడు జరగకూడదు. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. ట్రైనర్ ఈజ్ ఇంపార్టెంట్. సరే, నెక్స్ట్ వచ్చి YAWS అండి. ఎందుకంటే మీకు Sriharsha, మల్టీ 1 ఎస్ minute, Sriharsha. Yeah, I have a client meeting at 9:30 a.m. For 3 days. So during these 3 days, can I get recorded sessions, Sriharsha? నేను లాస్ట్ లో చెప్తానండి. రికార్డింగ్ సెషన్స్ ఎవరికి ఇస్తా అంటే ఎవరైతే ఫీస్ పే చేసేసారో వాళ్ళకి వస్తుంది అనమాట. అది నేను లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఒకటి మీరు ఉండరు కాబట్టి Okay. లాస్ట్ లో జస్ట్ నాకు వాట్సాప్ నెంబర్ లో నాకు నా నెంబర్ ఉంటుంది కాబట్టి పింగ్ చేయండి, మనం మాట్లాడదాం. ఓకే, Thank you, రైట్ Sriharsha. Thank you. రైట్. సో ఎందుకు AWS చేయాలి అండి? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకంటే మనకి డిఫరెంట్ క్లౌడ్స్ ఉన్నాయి. అజూర్ ఉంది, GCP ఉంది, ఒరాకిల్ ఉంది. ఓకే, సో సాఫ్ట్వేర్ IBM సాఫ్ట్వేర్ ఉంది. ఎందుకు AWS? సో మీరు AWS తో అన్నా స్టార్ట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ అజూర్ తో అన్నా స్టార్ట్ చేయొచ్చు, GCP కూడా స్టార్ట్ చేయొచ్చు అండి. బట్ ఐఎమ్ నాట్ ప్రొఫిషియంట్ ఇన్ GCP. నేను ఎక్కువగా పనిచేయను కాబట్టి దాని గురించి నేను కామెంట్ చేయను. బట్ బయట మార్కెట్ మనం చూసుకున్నాం అనుకోండి, మార్కెట్ హెవీగా ఎవరు క్యాప్చర్ చేస్తున్నారు బేసిక్ గా. సో ఆబ్వియస్ గా మార్కెట్ వచ్చి AWS అండ్ అజూర్ హెవీగా క్యాప్చర్ చేస్తున్నారు. GCP ఇస్ ట్రైయింగ్ దేర్ బెస్ట్, చిన్నగా వస్తుంది, బట్ దే ఆర్ ఆల్రెడీ క్యాప్చర్డ్ బై AWS అండ్ అజూర్ అనమాట. AWS ఎలా క్యాప్చర్ చేసిందంటే ఫస్ట్ మార్కెట్ అడ్వాంటేజ్, ఫస్ట్ వాళ్ళు వచ్చారు. అజూర్ ఎలా క్యాప్చర్ చేస్తుందంటే ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ వాళ్ళకు ఉన్నారు చాలా మంది. సో క్లయింట్స్ కమ్యూనికేషన్ కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు. సో మీరు AWS తోన స్టార్ట్ చేయొచ్చు, అజూర్ తోన స్టార్ట్ చేయొచ్చు. దేర్ ఇస్ మిస్టేక్ ఏం లేదండి. కాకపోతే AWS చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు AWS వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కడుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ లో ఎక్కువ ఉందండి. అదేందో రేపు చెప్తాను. యాక్చువల్ గా IaaS అంటాం. AWS వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కువ IaaS లో ఉంది. ఎందుకంటే చాలా మంది మీలో కొంతమంది ఏమనుకుంటారంటే రెండు ఒకటే క్లౌడ్ కదా, రెండు చేయడం ఎందుకు అనుకుంటారండి. సో ఆల్రెడీ ఉన్నదాన్ని కాపీ కొట్టడానికి మైక్రోసాఫ్ట్ ఏం పిచ్చిది కాదు బేసిక్ గా. సో కాబట్టి వాళ్ళ కాన్సన్ట్రేషన్ వచ్చి పాస్ లో ఉంది, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ లో ఉంది. అవి ఏంటి అని రేపు మాట్లాడదాం. సో కేవలం ఇది కొంచెం హార్డ్ గా ఉన్న ఇప్పుడే చెప్తానండి. కేవలం AWS ఒక్క కోర్స్ చేసేసి నేను బయటికి వెళ్ళి జాబ్ కొట్టేస్తాను అంటే ఐఎమ్ వెరీ సారీ, దట్స్ వెరీ హార్డ్ అండి. అన్లెస్ మీకు మహేంద్ర సింగ్ ధోని అంత లక్ ఉంటే తప్పితే, బేసిక్ గా అఫ్కోర్స్ అతను హార్డ్ వర్క్ చేశాడు, సో లక్ తో కొట్టేయాల్సి తప్పితే. ఎందుకంటే బయట కంపెనీలు ఏమడుగుతున్నాయంటే సింపుల్ గా ఏమడుగుతున్నాయంటే మల్టీ క్లౌడ్ నాలెడ్జ్ విత్ ఆటోమేషన్ అంటే అగైన్ డెవాప్స్ విషయంలోకి వస్తుంది యాక్చువల్గా. సో కాబట్టి బయట ఎక్స్పెక్టేషన్ ఏంటంటే కంపెనీస్ మీకు మల్టిపుల్ క్లౌడ్లు తెలిసి ఉండాలా, దాంతో పాటు వాటిని ఆటోమేట్ చేయడానికి మీకు డెవాప్స్ టూల్స్ వచ్చి ఉండాలి. ఇది బయట మీరు కావాలంటే ఏ జాబ్ ఓపెన్ చేసినా కూడా 99% ఆఫ్ ద జాబ్స్ ఇదే పరిస్థితి. అట్లీస్ట్ సరే ఈ రెండు లేకపోయినా AWS అండ్ డెవాప్స్, అజూర్ అండ్ డెవాప్స్ ఉంటే మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకే, బట్ నేనేం చెప్తున్నానంటే మీకు కంపల్సరీ 3 చేయమని చెప్పట్లేదండి. AWS అయిపోయినాక జాబ్ ట్రై చేయండి, వస్తే అందరూ హ్యాపీయే. ఎవరికి ఎలా ఉందో మనకేం తెలుసు. సో కాబట్టి వస్తే హ్యాపీయే. కానీ బయట మార్కెట్ మీకు చెప్పడం నా బాధ్యత. Hello, Sriharsha. ప్లీజ్ Sorry, Vishwanath here. క్వశ్చన్ ఇస్తాను, టైం ఇస్తాను క్వశ్చన్స్ కి ప్లీజ్. Okay. సో ఇక్కడికి వచ్చి మీకు సో మీరు ఏదైనా AWS అన్న స్టార్ట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ అజూర్ తో స్టార్ట్ చేయొచ్చు, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. సో బట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే మీకు ఏంటంటే మీకు ఈ రెండు ఉండాలండి. ఈ రెండు మల్టిపుల్ క్లౌడ్స్ విత్ డెవాప్స్ ఉంటే దట్స్ అవుట్ స్టాండింగ్ రెజ్యూమే. మీకు ఎందుకు జాబ్ రాకూడదు అని ఐ డోంట్ సీ ఎనీ రీజన్ బేసిక్ గా. ఓకే, సో కాబట్టి నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, మీరు ఎక్కడైనా చేయండి, దయచేసి నేను చూసింది ఏంటంటే దయచేసి ఈ కాంబో కోర్సులు తీసుకోవడం ఆపేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో AWS ప్లస్ డెవాప్స్, అజూర్ ప్లస్ డెవాప్స్ మీరు కొంచెం బుర్రబెట్టి ఆలోచిస్తే, నేను AWS వచ్చి 2 months అండ్ 1 week పడుతుందండి, రోజుకి 1.5 hours బై ది వే. అండ్ డెవాప్స్ వచ్చి 2.5 months పడుతుందండి. అంటే ఎట్లా కాదనకుండా ఎంత కీతాగా వేసుకున్నా కూడా మనం చేస్తే ఒక 5 నెలలు దీనికే పోతుంది యాక్చువల్గా, రెండింటికి యాక్చువల్గా. కాబట్టి ఎవరైనా వచ్చి 3 నెలల్లో కూడా చెప్తాను ఇట్లా చెప్తే దయచేసి డబ్బులు వేస్ట్ చేసుకోవచ్చు. డబ్బులైనా మళ్ళీ సంపాదించుకోవచ్చు, టైం పోతుంది. సో బీ కేర్ఫుల్ అబౌట్ దట్ వన్. వాళ్ళు AWS ఒక 2 నెలలు తీసుకొని చెప్తాను, ఆ తర్వాత డెవాప్స్ 2 నెలలు తీసుకొని 2 నెలలు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇవన్నీ చూసి మాట్లాడుకొని డెఫినెట్ గా చేయొచ్చు, తప్పేం లేదు యాక్చువల్గా. దయచేసి కాంబో కోర్సులు పోద్దు. కాంబో కోర్సులు ఎందుకున్నాయంటే వాళ్ళు డబ్బులు చేసుకోవడానికి ఉన్నాయి, మీకు చెప్పడానికి కాదు బేసిక్ గా. సో అది ఒక ఫండమెంటల్, కొంచెం ఆలోచించుకోండి. ఓకే, ఎనీవే. సో మీరేం చేయాల్సి వస్తుందంటే ఈ AWS స్టార్టింగ్ అండి, దిస్ ఇస్ ద వెరీ మచ్ స్టార్టింగ్ పాయింట్ ఫర్ యువర్ కెరీర్ అనుకోండి. ఎందుకంటే మీరు ఎక్కడైనా పని చేయొచ్చు, లైక్ వేరే డిపార్ట్మెంట్ లో ఉండొచ్చు, లేదా మీరు ఇప్పుడు వరకు
పని చేయొచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్ అండి. యాజ్ లాంగ్ యాజ్ మీ చేతిలో డిగ్రీ సర్టిఫికేట్ ఉంది అంటే, అది ఎంఏ అయ్యుండొచ్చు, బిఏ అయ్యుండొచ్చు, బీకామ్ అయ్యుండొచ్చు, బీఎస్సీ అయ్యుండొచ్చు, అసలు నాన్ టెక్ అయ్యుండొచ్చు, టెక్నికల్ అయ్యుండొచ్చు, ఎంటెక్ అయ్యుండొచ్చు. ఓకే, డజంట్ మ్యాటర్. యాజ్ లాంగ్ యాజ్ ఒక డిగ్రీ చేతిలో ఉందనుకోండి, ఓకే, మీరు జాబ్ అప్లై చేయొచ్చు. మరి డిగ్రీ లేకపోతే అది మిమ్మల్ని గూగుల్ చేయమని చెప్తానండి. ఓకే, ఎందుకంటే చాలా కంపెనీస్ ఇది కూడా తీసుకుంటారు అనమాట, డిస్టెన్స్ కూడా తీసుకుంటారు యాక్చువల్గా. సో దట్స్ నాట్ మ్యాండేటరీ. సో సో అలా కూడా చేయొచ్చు అని చెప్తున్నాను. ఒకవేళ కుదరకపోతే చాలా మంది డ్రాప్ అవుట్ అవుతూ ఉంటారు యాక్చువల్గా డ్యూ టు దేర్ ఓన్ రీజన్స్. బట్ ఏంటంటే ట్రై టు అట్లీస్ట్ డూ ద డిస్టెన్స్ అన్నా చేసుకోండి. ఇప్పుడు కాబట్టి తర్వాత ఫ్యూచర్ ఇంపాక్ట్ అవుతారు అందుకని. ఓకే, సో కాబట్టి ఏ డిగ్రీ ఉన్నా తీసుకోవచ్చు. కాబట్టి మీరు నాకు బిఏ ఉంది సార్, బీకామ్ ఉంది సార్, డజంట్ మ్యాటర్. యాజ్ లాంగ్ యాజ్ చేతిలో డిగ్రీ ఉందా, సో ఇట్స్ ఫైన్. నా వన్ ఆఫ్ ద మై సీనియర్ మేనేజర్ ఈజ్ ఎ బిఏ పర్సన్. సో అదేం లేదండి. సో డోంట్ వరీ. సో నెక్స్ట్ ఏంటంటే మీ ఎయిమ్ ఎలాగ ఉండాలంటే నెక్స్ట్ కమింగ్ డేస్, ఓకే, సో కంపల్సరీగా ఈ మొత్తం కంప్లీట్ చేసుకొని సౌండ్ నాలెడ్జ్ తో మీరు రెజ్యూమ్ పెట్టాలి. లెట్ మీ టెల్ యూ, ఎవరైతే ఇలా చేశారో మాక్సిమం నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా ఖాళీగా లేరండి. ఎవరైతే AWS, Azure అండ్ DevOps చేసుకున్నారో ఎవరు ఖాళీగా లేరు. దే గాట్, కొంచెం ముందు వెనక అయింది, బట్ స్టిల్ దే గాట్ ది జాబ్. ఎందుకంటే బయట జనాలు లేరు. యాక్చువల్గా ఇంటర్వ్యూ బాగా హ్యాండిల్ చేసి నేర్చుకొని ప్రాక్టీస్ చేసి ఆ జనాలు లేరు. కాబట్టి మీరు అందుకే ఓపెనింగ్స్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే సరైన మనుషులు లేరు. సో మీరు నేను చెప్పినట్టు ప్రాక్టీస్ చేసుకొని 3 చేశారంటే యూ విల్ క్లియర్ ఇట్. చేస్తే ఐ కెన్ గ్యారంటీ దట్ అనమాట. ఓకే, సరదా కాకుండా. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే సిలబస్ గురించి మాట్లాడదామండి. సిలబస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఏదో మీకు ఒక PDF ఫైల్ పంపించడం కాకుండా ఏం మాట్లాడుకుంటున్నాం బేసిక్గా. సిలబస్ లేకుండా లోపల పోయి ఏం లేదు. సో లెట్ మీ కాపీ దట్ ఫర్ యూ. నేను కాపీ చేసి గివ్ మీ ఒక్క నిమిషం ఇవ్వండి. ఐ విల్ గెట్ ద లింక్ యాక్చువల్లీ. సో ఇక్కడ పెట్టాను, హోల్డ్ ఆన్ గైస్. కొత్త బ్యాచ్ December 7th. ఎస్, ఐ గాట్ ద కరికులం. యాక్చువల్లీ ఎడిట్ చేయాలండి, కొత్తగా ఫైర్ వాల్ వచ్చి కొన్ని న్యూ థింగ్స్ ఉన్నాయి, అవి ఎడిట్ చేయాలి నేను. బట్ ఎనీ హౌ, సో ఇది కరికులం. సో కిందకు వద్దాం. సో మీరు కిందకు వచ్చినట్టయితే 70 hours అండి, ఇంకా ఎక్కువే కావాలా? ఎందుకంటే మనం ఆల్మోస్ట్ లైక్ మీరు చూసారనుకోండి, సమ్వేర్ లైక్ ఇట్ ఈస్ గోయింగ్ టు 40 or 45 days దాకా పోయే ఛాన్స్ ఉందండి. ఎవ్రీడే 1.5 hour కంపల్సరీగా ఉంటుంది. సో కాబట్టి 70 hours మినిమం రీచ్ అయిపోతామండి ఈజీగా. ఓకే, సో కాబట్టి ఇట్స్ ఎ బిగ్ కోర్స్. ఇంకోటి ఏంటంటే దిస్ ఈస్ ఎ కస్టమైజ్డ్ కోర్స్. నేను అక్కడి నుంచి ఒక కాపీ కొట్టి తీసేసింది కాదు, ఆ ఇన్స్టిట్యూట్ నుంచో లేకపోతే ఆన్లైన్ లో AWS కాదు, నేను కస్టమైజ్ చేశాను నేను. ఎందుకంటే నేను పనిచేస్తున్నాను కాబట్టి బయట AWS లో రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉంటాయని, కాబట్టి దాని అనుగుణంగా నేను డిజైన్ చేసుకున్నాను అనమాట. అప్పుడప్పుడు అప్డేట్ కూడా చేస్తూ ఉంటాను. సో మనం ఏంటంటే మీరు చూసినట్లయితే ఫండమెంటల్స్ నుంచి వెళ్తామండి. వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ దగ్గర నుంచి. రేపు డేటా సెంటర్ నేను చేస్తాను. బై ద వే, మీరు రేపు ఎల్లుండి కూడా సేమ్ లింక్ వాడాలండి. మీరు జాయిన్ అవ్వడానికి రేపు ఎల్లుండి కూడా సేమ్ లింక్ వాడచ్చు. నో నీడ్ టు పే ఎనీథింగ్. మీరు కావాలంటే నేను చెప్తాను, ఈ రోజు లాస్ట్ లో కూడా చెప్తాను ఫీజ్ డీటెయిల్స్ అంతా కూడా. సో బట్ ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజులు కూడా ఐ డోంట్ సే ఇట్ ఇస్ ఎ డెమో సెషన్ కాదండి, ఫ్రీ సెషన్స్. ఐ డోంట్ కాల్ ఇట్ ఎస్ ఎ డెమో, బికాస్ 3 రోజులు 1.5 గంట పాటు డెమో ఏం చెప్తాను చెప్పండి. నేను క్లాస్ స్టార్ట్ చేసేసాను యాక్చువల్గా. క్లాస్ చెప్పుకుంటూ పోతాం, కాకపోతే మీరు ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. ఎందుకంటే మీకు నా మీద కాన్ఫిడెన్స్ ఉందా లేదా, నేను చెప్పేది మీకు అర్థం అవుతుందా లేదా, అందరికీ అర్థం కావాలని లేదు కదా. సో మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవడానికి అనమాట. దానికోసం 3 రోజులు అదే తెలిసిపోతుంది అనమాట. మనం ఒక మెతుకు చూస్తే సరిపోతుంది అన్న ఉడికిందా లేదని. సో మీరు 3 మెతుకులు చూడొచ్చు యాక్చువల్గా. సో ఏంది నేను చెప్పేది జరుగుతుందా లేదా అని చెప్పి, అండ్ దెన్ ఓకే అనుకుంటే ప్రొసీడ్ అవ్వచ్చు. సో దెర్ ఇస్ నో కంపల్షన్ హియర్. సరే, మనం మాడ్యూల్స్ చూసాం అనుకోండి. అగైన్ మీకు వాళ్ళ దగ్గర ఉంది, బట్ మనం ఏంటంటే ఇది మనం మార్చి నేను సపరేట్ గా రియల్ టైమ్ లో ఎలా వాడతారు, నేను చెప్పేదంతా రియల్ టైమ్ లో ఉంటుందండి. లెట్ మీ టెల్ యూ, నేను ఒక్క పవర్ పాయింట్ స్లైడ్ కూడా రన్ చేయను. నేను వాడే టూల్స్ ఏంటంటే, నేను వాడే మేజర్ టూల్స్ ఏంటంటే, నేను నోట్ ప్యాడ్ వాడతాను, అండ్ దెన్ నేను ఏం వాడతానంటే MS పెయింట్ వాడతాను. ఓకే, MS పెయింట్ వాడి మీకు కావాల్సినంత డ్రా చేస్తాను ఇక్కడ. అండ్ ప్రతి ఒక్క క్లాస్ ముందు మనం ఏం చేస్తామంటే డిజైన్ డ్రా చేసుకుంటాం, డిజైన్ అండర్స్టాండ్ చేసుకుంటాం. ట్రాఫిక్ ఎటు నుంచి ఎటు వెళ్తుంది, ఎటు నుంచి ఎటు బయటికి వెళ్తుంది, కనెక్టివిటీ ఏంటి, ఎక్కడ ఏ ప్రాబ్లం రావచ్చు, ఇవన్నీ డిస్కస్ చేస్తామండి. సో డిజైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది మాట్లాడుకొని ఆ తర్వాత లోపలికి వెళ్దాం. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ నా దగ్గర నుంచి. నాకు రాదు కూడా, నేను ఎక్కువ ఫుల్ టెక్నికల్ గా. సో నేను పవర్ పాయింట్ లో ప్రెజెంటేషన్ చాలా తక్కువ ఇచ్చాను. సో కమింగ్ డౌన్, మీరు చూస్తే మన EC2 గురించి మాట్లాడతాము. ఆ తర్వాత అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్స్, ఆ తర్వాత నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్స్, లాగ్ ఫైల్స్, యాజ్ వెల్ యాజ్ మన సర్టిఫికేట్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సర్టిఫికేట్స్ అండి, థర్డ్ పార్టీ సర్టిఫికేట్స్, యాజ్ వెల్ యాజ్ మన AWS లో ఉన్న సర్టిఫికేట్స్ గురించి మాట్లాడతాము. ఆ తర్వాత ఆటో స్కేలింగ్,
సిస్టమ్స్ మేనేజర్ ఇంకా నేను యాడ్ చేయాలి, ఇక్కడ కొన్ని పాయింట్స్ సెషన్స్ మేనేజర్ ఇవన్నీ యాడ్ చేయాలి. సో తర్వాత వచ్చి ఆఫ్ కోర్స్ మనకి S3 వచ్చింది. S3లో కూడా ఇక్కడ నేను యాక్సెస్ పాయింట్స్ యాడ్ చేయాలి. సో తర్వాత వచ్చి మీరు చూసారంటే డేటాబేసెస్ గురించి మాట్లాడతాము, దాంట్లో NoSQL గురించి మాట్లాడతాము, యాజ్ వెల్ యాజ్ SQL గురించి మాట్లాడతాము. ఓకే, అండ్ మానిటరింగ్ వచ్చేసరికి మనం దీంట్లోకి వచ్చేసరికి క్లౌడ్ వాచ్ గురించి యాజ్ వెల్ యాజ్ మనం క్లౌడ్ ఫార్మేషన్ మాట్లాడతానండి. నేను క్లౌడ్ ఫార్మేషన్ తో పాటు మీకు ఒక క్లాస్ ఏం చేస్తానంటే మీకు టెరాఫార్మ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు అంటే డిఫరెన్స్ తెలియాలి మీకోసం. మీరేదో ప్రొఫెషనల్స్ అవుతాను కాదు ఒక క్లాస్ లో, బట్ క్లౌడ్ ఫార్మేషన్ కి టెరాఫార్మ్ కి వ్యత్యాసం ఏంటి, ఎందుకంటే ఇంటర్వ్యూలో అడుగుతారండి. సో మీరు ఏదో ఇంటర్వ్యూ పోయినప్పుడు ఓకే మీరు టెరాఫార్మ్ వాడాలనుకుంటున్నారు, ఓకే రీజన్ ఏంటి, ఎందుకు వాడాలి? ఓకే, సో ఆల్రెడీ మన క్లౌడ్ ఫార్మేషన్ ఉంది కదా, వేరే అజూర్ పోతే ఆర్మ్ టెంప్లెట్స్ ఉంది కదా, టెరాఫార్మ్ వల్ల ఉపయోగం ఏంటి, నేనేం సాధిస్తాను, ఇలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వచ్చాయి కూడా. అందుకే నేను దీన్ని ఎంబెడ్ చేశాను అనమాట, లాస్ట్ లో వస్తుంది. బట్ నేనేం చేస్తానంటే మీకు క్లౌడ్ ఫార్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ బై ద వే అది చెప్పినప్పుడే దాంతో కూడా నేనేం చేస్తాను మీకు బై ద వే నేనేం చేస్తానంటే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెరాఫార్మ్ కూడా చెప్తాను అనమాట. ఆ టెరాఫార్మ్ చెప్పినప్పుడు మీకు ఏమవుతుందంటే ఓకే ఇది మనకి రియల్ టైమ్ లో ఎలా ఉంటుందో ఒక ఐడియా వస్తుంది. అఫ్ కోర్స్ మనం దాన్ని డెవాప్స్ లో ఇంకా క్లియర్ గా కవర్ చేస్తామండి డెవాప్స్ లో. ఓకేనా, సరే తర్వాత ఐఏఎం గురించి మాట్లాడతాం. అయితే నేను ఏం చేశానంటే రీసెంట్ గా ఐఏఎం ని ముందుకు మూవ్ చేశానండి. నార్మల్ నేను ఏం చెప్పేవాడిని, ఫస్ట్ VPC చెప్పేవాడిని, EC2 చెప్పేవాడిని, తర్వాత స్టోరేజ్ చెప్పేవాడిని. అయితే ఐఏఎం ని ముందుకు మూవ్ చేశాను అనమాట. ఎందుకంటే ఎక్కువగా ఈ మధ్య చాలా సర్వీసెస్ రోల్స్ వాడుకుంటున్నాయి, అందుకని ఐఏఎం ని మనం థర్డ్ టాపిక్ గా తీసుకున్నాం. దీంట్లో కూడా మనం AD ఇంటిగ్రేషన్ చాలా చూస్తామండి. ఓకే, తర్వాత మనం చూస్తే ఇక్కడ SSL రీడైరెక్షన్లు, క్లౌడ్ ఫ్రంట్, సర్టిఫికేట్ మేనేజర్స్, అండ్ హియర్ మనం కంటైనర్స్ గురించి మాట్లాడతామండి. సో చాలా మంది కంటైనర్స్ లోపలికి చెప్పరండి, స్ట్రైట్ గా ECRకి వెళ్ళి చెప్పేస్తారు, ECS చెప్పేస్తారు. అట్లా కాదు, మనం ఏంటి అసలు కంటైనర్స్ అంటే ఏంటి, డాకర్ అంటే ఏంటి, డాకర్ లో ఏం కంటైనర్స్ ఉంటాయి, దాన్ని ఆ తర్వాత అది మనం ECR కంటైనర్స్ ఎలా పెట్టుకుంటాము, ECS ఎలా పనిచేస్తుంది. సో నా ప్లాన్ ఏంటంటే ఈవెన్ ఈ బ్యాచ్ లో అట్లీస్ట్ నేను ఒక EKS క్లస్టర్ కూడా డిప్లాయ్ చేసి చూపించాలని ప్లాన్ చేస్తున్నాను. ఇంతకుముందు నార్మల్ గా వేరే బ్యాచెస్ కి నేను అంటే పాత బ్యాచ్ కి EKS దాకా పోలేదండి, ఎందుకంటే టైం సరిపోక. బట్ విల్ ట్రై టు డూ EKS ఆల్సో, ఎలా డిప్లాయ్ చేయాలని ఒక ఐడియా కోసం. ఎందుకంటే ఈ మధ్య EKS కూడా వాడడం ఎక్కువైంది అందుకని. కాకపోతే EKS ఏంటంటే మీకు ఎలాస్టిక్ క్యూబరిటీస్ సర్వీసెస్ కు మీకు ఆల్రెడీ క్యూబరిటీస్ వచ్చి ఉండాలి. ఓకే, దెన్ కమింగ్ టు ద మైగ్రేషన్ అండి. మైగ్రేషన్ నేను 3 చెప్తానండి, డేటా మైగ్రేషన్, ఆ తర్వాత సర్వర్ మైగ్రేషన్, అండ్ దెన్ డేటాబేస్. అగైన్ ఇది రియల్ గా మైగ్రేట్ అండి, అంటే ఏంది, నా ఇంట్లో నుంచి నా దగ్గర ఉన్న VMware ఎన్వైరన్మెంట్ నుంచి మనం AWS కి మైగ్రేట్ చేస్తాం. అది రియల్ గా చేసి చూపిస్తాను యాక్చువల్ గా. ఆ తర్వాత వచ్చి CI/CD పైప్ లైన్స్ అనమాట. AWS డెవలపర్ టూల్స్ ఉన్నాయి మీకు, అది వాడుకొని మనం ఏం చేస్తామంటే CI/CD టూల్స్ చేస్తాం యాక్చువల్ గా. CI/CD ఎలాగ మనం పైప్ లైన్ క్రియేట్ చేసుకోవాలి, ఎలా డిప్లాయ్ చేయాలి, దిస్ ఇస్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఆటోమేషన్ ప్రాసెస్ లో చాలా యూజ్ అవుతుంది మీకు. దిస్ ఇస్ సంథింగ్ లైక్ డెవాప్స్ లో మీకు జెంకిన్స్, అజూర్ డెవాప్స్ లాగా మీకు AWS వాళ్ళ డెవలపర్ టూల్స్. సో ఎవరైనా వచ్చి సార్ నాకు AWS డెవాప్స్ కావాలి సార్ అంటే నేనేం చెప్తానంటే అంటే ఈ టూల్స్ కావాలని అడుగుతానండి. సో ఎందుకంటే బయట ఆన్లైన్ లో ఉన్న కూడా ఈ ఇన్స్టిట్యూట్స్ జనాలంతా కూడా ఆ విధంగా చేస్తున్నారు, AWS డెవాప్స్ అని. గుర్తుపెట్టుకోండి, AWS డెవాప్స్ అంటే కేవలం ఈ టూల్స్ మాత్రమే, డెవలపర్ టూల్స్ మాత్రమే, కోడ్ కమిట్, కోడ్ డిప్లాయ్, కోడ్ బిల్డ్ అవి మాత్రమే. అదొక్కటి నేర్చుకుని మీరు సాధించేది ఏం లేదు. సో కాబట్టి AWS వేరే, డెవాప్స్ వేరే, అజూర్ వేరే. అండ్ ఈ మధ్య కొత్త స్టార్ట్ అయింది అజూర్ డెవాప్స్. సార్ నాకు అజూర్ డెవాప్స్ కావాలి సార్, డైరెక్ట్ గా ఫోన్ చేసి అడుగుతారండి నాకు స్టూడెంట్స్, సార్ అజూర్ డెవాప్స్ కావాలి అని చెప్పి. అమ్మా అజూర్ వేరేనమ్మా, అజూర్ డెవాప్స్ వేరే, రెండింటికి సంబంధం లేదు. అజూర్ డెవాప్స్ అనేది ఒక టూల్ మాత్రమే, దానికి అజూర్కి ఎటువంటి సంబంధం లేదని చెప్తూ ఉంటానండి. సో కాబట్టి మీరు డైరెక్ట్ గా అజూర్ డెవాప్స్ వెళ్ళడానికి ట్రై చేయొచ్చు, ఎందుకంటే దట్స్ జస్ట్ లైక్ ఇక్కడ AWS డెవలపర్ టూల్స్ ఎలా ఉన్నాయో అక్కడ అజూర్ కోసం అజూర్ డెవాప్స్ అనేది ఇట్స్ ఏ టూల్ అంతవరకే, SaaS టూల్ అంతవరకు, అంతమేం చేయలేదు. సో కిందకి వస్తే మనం ఏం చేస్తామంటే ఇక్కడ క్లౌడ్ ఫార్మేషన్ గురించి అండ్ టెరాఫార్మ్ గురించి అండ్ యాజ్ వెల్ as ప్యాకర్ గురించి మాట్లాడతామండి. ప్యాకర్ ముందే మాట్లాడతానులేండి, సో మీకు డిఫరెన్స్ తెలియడానికి కోసం అనమాట. అండ్ దెన్ మనం ఏం చేస్తామంటే ఒక క్లాస్ నేను Ansible అండ్ పప్పెట్ కూడా చెప్తాను మీకు. అంటే ఏంటంటే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, Ansible అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది, పప్పెట్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది. ఆ తర్వాత డేటా అనలిటిక్స్, తర్వాత మనం వచ్చి లాంబ్డా. మొత్తం దాంట్లో నేను థియరిటికల్ గా ఎక్కువగా చెప్పే ఒకే ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఇదండి, డేటా అనలిటిక్స్. దీంట్లో ఏంటంటే తక్కువగా, అంటే నేను డేటా పర్సన్ కాదు కాబట్టి ఏంటంటే నేను ఏం చేస్తాను, ఎథీనా కవర్ చేస్తాను, ఎలాస్టిక్ సెర్చ్, ఆ తర్వాత మిగతా గ్లూ కవర్ చేస్తాను, మిగతా అన్ని కూడా క్విక్ సైట్ ఉంటుంది. మిగతా ఏంటంటే ప్రాక్టికల్ కాదు, థియరిటికల్ అండి. ఫైనల్ గా మనం లాంబ్డా గురించి, బోటో3 అంటే పైథాన్ లైబ్రరీ ఫర్ AWS, దాని గురించి ఒక సపరేట్ క్లాస్ పెట్టుకుంటాం అనమాట, డిస్కస్ చేస్తాం ఏంటి సంగతి అని చెప్పి. అండ్ లాస్ట్ లో వచ్చేసరికి మనకి
ఈవెన్ ఇక్కడ సర్టిఫికేషన్ యాడ్ చేయాలి నేను యాక్చువల్గా మర్చిపోతూ ఉన్నాను. ఎనీవే మన లాస్ట్ మాడ్యూల్ వచ్చి మనకి సర్టిఫికేషన్ గురించి, ఎవరు ఏ సర్టిఫికేషన్కి పోయి చేయాల్సి వస్తుంది, తర్వాత డే టు డే ఏం అడ్మిన్ యాక్టివిటీస్ ఏముండే ఛాన్స్ ఉంది, తర్వాత మనం ఏం చేయాలి, ఎక్కడెక్కడ మనకి ప్రోడక్ట్ ఎక్స్ప్లెనేషన్, ఇవన్నీ కూడా యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీస్ ఏం ఫాలో అవ్వాలి, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటాం. టోటల్ గా మీరు చూసినట్లయితే 24 మాడ్యూల్స్ అండి. సో దీనికంటే ఎక్కువే చెప్పేది ఉంది కానీ తక్కువ చెప్పేది ఉండదు. అందుకే టైం ఏంటంటే ఇంత ముందు వరకు 2 months పట్టేది, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 2 months and 1 week అని చెప్తున్నాను. ఎందుకు అంటే బేసిక్ గా సిలబస్ పెరిగింది, సో కాబట్టి దాన్ని చెప్పడానికి టైం తీసుకుంటుంది అనమాట. నేను అన్ని చిన్నగా టైం తీసుకొని, లేదా ఏం చేస్తానంటే మనం ఏం చేస్తాం 10-15 దాకా చెప్పాం కదా, కొన్నిసార్లు మనం ఎక్స్టెండ్ చేసి 10-25 దాకా, 10 minutes ఎక్కువ చెప్పుకోవడం అనమాట. క్లాసు చెప్పినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆబ్వియస్ గా 5 days చెప్పానంటే మనకి ఏంటంటే 1 hour కవర్ అయిపోతుంది అనమాట. అలాగూ ట్రై చేస్తాం యాక్చువల్గా. సో ఇదండి ఓవరాల్ గా. సో నౌ సిలబస్ పరంగా, ఓన్లీ సిలబస్ పరంగా, కెరీర్ పరంగా కాదండి, నేను మళ్ళీ లాస్ట్ లో ఛాన్స్ ఇస్తాను. సిలబస్ పరంగా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అండ్ ముందే చెప్తున్నానండి, సిలబస్ లో లేని కవర్ చేయము. ఇది కవర్ చేయడానికే మనకి 2 నెలల 1 వారం పడుతుంది, ఇంకా ఎక్స్టెండ్ చేయలేము అనమాట. కాబట్టి మీకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సార్ నాకు ఈఎంఆర్ క్లస్టర్ కావాలా, నేను హడూప్ పర్సన్ కాదండి, దాన్ని ఇన్వాల్వ్ చేయలేను. మీరు వచ్చి మిషన్ లెర్నింగ్ కావాలా, నాకు రాదండి, నేను ఇన్వాల్వ్ చేయలేను. సో కాబట్టి సిలబస్ లో లేనిది నేను యాడ్ చేయలేనండి ఇక్కడ, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ బిగ్ సిలబస్ యాక్చువల్గా. ఏడబ్ల్యూఎస్ కూడా డైరెక్ట్ గా ఏడబ్ల్యూఎస్ కూడా ఇంత సిలబస్ చెప్పదు యాక్చువల్గా, బట్ మనం మాట్లాడుకుంటాం. ఓకే, సో సిలబస్ పరంగా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సార్ మెటీరియల్ ఇస్తారా సార్ మీరు? మెటీరియల్ అంటే ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ అండి? అంటే టాపిక్స్ డైలీ కంప్లీట్ అవుతుంటాయి కదా. నేను మీకు వచ్చి వాట్ ఈస్ విపిసి పీరింగ్ ఇలాంటి మెటీరియల్ నేను ఇవ్వనండి, ఎందుకంటే ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ చాలా మెటీరియల్ ఇచ్చింది. నేను ఇచ్చే మెటీరియల్ మీకు ఏంటంటే ల్యాబ్ నోట్స్ ఉంటుంది, నేను ప్రాక్టీస్ చేయాలంటే ఉంటుంది సార్, ఆ ల్యాబ్ నోట్స్ వస్తుంది, అంతేగాని థియరిటికల్ గా నేనేం మెటీరియల్ ఇవ్వను. సో మీకు ఒక పీడిఎఫ్ ఇస్తాను బేసిక్ గా. సో కాబట్టి దట్ ఇస్ బేసికలీ యూజ్లెస్ అనమాట. ఎందుకు, మీరు బై వాట్ ఈస్ నాట్ గేట్ అంటే ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, నేను స్పెషల్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. ఓకే క్వశ్చన్స్ అండి సిలబస్ పరంగా. ఎస్ హర్ష, మీరు డేటా మైగ్రేషన్ అన్నారు కదా. అవునండి. డేటా మైగ్రేషన్ రియల్ టైం మేము ప్రాక్టికల్ గా ఎలా ప్రాక్టీస్ చేయడానికి మీరు టూల్స్ ప్రొవైడ్ చేస్తారా, లేకపోతే ఎలాంటి? డేటా మైగ్రేషన్ అప్పుడు మీరు VMware ఎన్వైరన్మెంట్ లో చేయాలంటే మీకు VMware ఎన్వైరన్మెంట్ ఉండాలండి, అది నేను ప్రొవైడ్ చేయలేను, కష్టం బేసిక్ గా. సో అది మీరు ప్రాక్టికల్ గా చేయడం కష్టం అవుతుంది. బట్ డిఎంఎస్ అంటే డేటాబేస్ మైగ్రేషన్ యాజ్ వెల్ యాజ్ మనకి ఈ ఇంకో మైగ్రేషన్ ఉంది డేటా సింక్, అది మీరు చేయొచ్చు, దానికి ఆప్షన్ ఉంది. ఎందుకంటే మనం AWS వాడి చేయొచ్చు దాన్ని, లేదా వేరే క్లౌడ్ వారికి చేయొచ్చు. జస్ట్ మేము కాన్సెప్ట్ మాత్రం నేర్చుకోవాలంటారా? మీకు ల్యాబ్ ఉండాలి కదండి, ల్యాబ్ కూడా నా ల్యాబ్ ఇవ్వడం కుదరదు బేసిక్ గా, ఎందుకంటే ఇది బ్యాండ్విడ్త్ సరిపోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ ఏ పర్సనల్ ల్యాబ్ బేసిక్ గా, అది ఇవ్వడం కుదరదు. సో కాబట్టి మీరు సర్వర్ మైగ్రేషన్ చేయడం కష్టం, అన్లెస్ మీ దగ్గర ఒక మంచి ల్యాప్టాప్ ఉంటే, మంచి డెస్క్టాప్ ఉంటే తప్పితే, VMware తో పాటు. సిలబస్ పరంగా క్వశ్చన్స్ గైస్, సిలబస్ పరంగా. హర్ష గారు, సో ప్రాక్టికల్ గా ప్రాక్టీస్ చేయాలంటే ఓన్ ల్యాప్టాప్ లో ఈ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు మంచి ఇంటర్నెట్ కనెక్షన్, ఒక 4 GB or 8 GB ల్యాప్టాప్ ఉంటే సరిపోదండి. ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద టాపిక్స్ మీరు కవర్ చేసుకోగలరు. మీరు చేయలేని ఏమైనా ఉంటే మైగ్రేషన్ లో కొన్ని టాపిక్స్ చేయలేరు, అపార్ట్ ఫ్రమ్ దట్ అన్ని చేయొచ్చు. హర్ష, దీనికి సెపరేట్ గా వర్చువల్ బాక్స్ ఏమైనా చేసుకోవాలా, లేకుంటే అమెజాన్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి ప్రాక్టీస్ చేసుకోవచ్చు? వర్చువల్ బాక్స్ అంటే మీకు అన్నిటికీ సపోర్ట్ చేయదండి. ఇప్పుడు VMware కి సపోర్ట్ చేయదు వర్చువల్ బాక్స్ చేసుకుంటే. అగైన్ మీ హ్యావ్ ఎ వెరీ గుడ్ మంచి, ఇప్పుడు 32 GB ల్యాప్టాప్ డెస్క్టాప్ ఉంటే మీరు చేయొచ్చు, కానీ డెస్క్టాప్ ప్రిఫరెన్స్. బట్ అన్ని చేయలేరు బేసిక్. అంత పెద్ద డెస్క్టాప్ ఉంటే దాంట్లో VMware చేయాల్సి వస్తుంది. సో ఇట్స్ లిటిల్ టఫ్ చేయడం. డే టు డే క్లాస్ అయిన తర్వాత ఇఫ్ యూ హ్యావ్ టు డూ ఎనీ ఆఫ్ ది ప్రాక్టికల్స్, అప్పుడు అట్లా ఏమన్నా అది I don't know, somebody asked that, but ఇప్పుడు ప్రాక్టికల్ గా చేయాలంటే మీ క్లాస్ అయిన తర్వాత do we have like 24/7 access to any of the server or anything that we can practice on? లేదండి, మీ ల్యాప్టాప్ మీ ఓన్ అకౌంట్స్ మీకు ఉంటాయి. అందుకే నేను అకౌంట్ చెప్పేది అనమాట. సో ఎందుకంటే ఇక్కడ మీ ల్యాప్టాప్ లో చేసుకోవాలి తప్పితే ఇంకెక్కడ లేదు, ఏ సర్వర్ అవసరం లేదు. ఎందుకంటే AWS అకౌంట్ క్రియేట్ చేసుకోవడం ఫ్రీ అకౌంట్ ఉంటుంది. నేను అకౌంట్ క్రియేట్ చెప్పేటప్పుడు మీకు చెప్తాను, దాంట్లో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. ఓకే, సో 24/7 కాదు, 365 days you can use the AWS and practice. Okay. Yeah. Questions guys? డిజాస్టర్ రికవరీ మనం కవర్ చేస్తామా? లేదండి, సో ఎందుకంటే అసలు కాన్సెప్ట్ లేదు AWS లో. హర్ష గారు, మీరు లోడ్ బ్యాలెన్సర్
అండ్ ఈసీఎస్ ఈకేఎస్ టచ్ చేశారు కదా. సో ఆన్ ద సేమ్ లైన్ మీరు ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేసి చెప్తారా, రూల్స్ కాన్ఫిగర్ చేయడం కానీ లేకపోతే నేనేం అలాంటివి? చేస్తానంటే మీకు ఒక జావా అప్లికేషన్ తీసుకుంటాం, జావా అప్లికేషన్ డిప్లాయ్ చేస్తాం, దాన్ని చూస్తాం యాక్చువల్గా. అండ్ ఇట్ వోంట్ బి లైక్ ఆల్ 3-tier అప్లికేషన్, ఎందుకంటే మై కన్సర్న్ ఈస్ అప్లికేషన్ వరకే డిప్లాయ్మెంట్ ఒకటి, ఎందుకంటే 3-tier అప్లికేషన్ చేయడం కుదరదండి, దానికి ఏంటంటే చాలా బ్యాక్ ఎండ్ లో కావాల్సి వస్తుంది, డేటాబేస్ ఇవన్నీ, అది కాదు బేసిక్ గా. సో మన ఇమేజెస్ క్రియేట్ చేసుకొని మన అప్లికేషన్ ఎలా రోల్ అవుట్ చేస్తాం, అది కూడా యూజింగ్ అజూర్ డెవలపర్ టూల్స్. సో అట్లా చేస్తాం అనమాట. నెక్స్ట్ హర్ష గారు, సిడిఎన్ కవర్ చేస్తామండి. దట్ ఈస్ ద లీస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, బట్ ఎస్ ఐ డూ దట్. ఓకే. క్వశ్చన్స్ గైస్ సిలబస్ పరంగా. హర్ష గారు, ఈ సిలబస్ మొత్తం ఒక అండర్స్టాండింగ్ లెవెల్ దాటిన తర్వాత మనం సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వడానికి కాన్ఫిడెన్స్ వస్తుంది అంటారా? లేకపోతే అదర్ దాన్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ పాస్ అవ్వాలంటే అసలు ఈ ట్రైనింగ్ రావాల్సిన పని లేదని నిజం చెప్పాలంటే, ఎందుకంటే సొల్యూషన్ ఆర్కిటెక్ట్ చాలా ఈజీ యాక్చువల్ గా, కూర్చొని చదువుకొని అంతా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కదా, సో చదువుకుంటే ఈజీగా పాస్ అయిపోతారు యాక్చువల్ గా. బట్ మై ఎయిమ్ ఈస్ లిటిల్ డిఫరెంట్ అండి. అఫ్ కోర్స్ యూ కెన్, బికాస్ మనం వీఆర్ థింకింగ్ బియాండ్ ద సర్టిఫికేషన్ యాక్చువల్ గా. అఫ్ కోర్స్ ఆ లెవెల్లో చేసినప్పుడు మీ సర్టిఫికేషన్ చాలా ఈజీగా క్లియర్ చేస్తారు. అయితే ఏంటంటే థియరిటికల్ కొంచెం చదవాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఏం ప్రాక్టికల్ అడగారు కదా. సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ మీకు ప్రాక్టికల్ లేదు యాక్చువల్గా, అట్లీస్ట్ నేను రాసినప్పుడు, ఈవెన్ ప్రొఫెషనల్ లేదు, ఇప్పుడు లేదనమాట. సో కాబట్టి ఎస్ యూ కెన్ క్లియర్ ద సర్టిఫికేషన్, సో ఈజీగా చేయొచ్చు. బట్ నా ఎయిమ్ ఏంటంటే టు మేక్ యూ ద జాబ్ రెడీ. ఒకవేళ మీరు జాయిన్ అయిపోయినప్పుడు అకౌంట్ లాగిన్ ఇచ్చేసి మీరు నువ్వు పని చేయరా అంటే చేసేయాలన్నమాట. సో అట్లా ట్రై చేస్తాను నేను మీకు. ఓకే. హర్ష గారు, చెప్పండి సార్, ఇది you are training us for a job, right? Once we finish the course, interview okay అయిపోద్ది అనుకోండి. Once we are done with the interview, are we be able, అంటే we will be having the capability to work in the real time? Because అంటే ఇప్పుడు మీరు చెప్తున్న కోర్స్ వరకు మీరు కవర్ చేస్తున్నారు, you are all showing everything, but ఒక క్యాండిడేట్, నేర్చుకున్న క్యాండిడేట్, will he be able to survive in the job once he enter into the office? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రీ అవ్వాలంటే ఓన్లీ AWS ఎలాగో ఎంట్రీ కాలేరు మీరు, ఫస్ట్ పాయింట్. సో కాబట్టి ఆబ్వియస్ గా మీరు AWS అండ్ DevOps మినిమం ఉంటేనే ఎంట్రీ కాగలరు. సో నేను చెప్పినట్టు ప్రాక్టీస్ చేస్తే, ఎందుకంటే ఐఎమ్ టాకింగ్ విత్ డేటా అండి, ఎందుకంటే స్టూడెంట్స్ ప్లేస్ అయిన వాళ్ళే కదా నాకు చెప్తారు, సార్ ఈజీ నేను మేనేజ్ చేయగలుగుతున్నాను అని చెప్పి. సో ఆ డేటా బేస్ చేసి మీకు చెప్తున్నాను, ఎస్ దే ఆర్ మేనేజింగ్ ఇట్, జాబ్ లో జాయిన్ అయిపోయారు అండ్ దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ యాక్చువల్లీ. ఎస్ దే విల్ గెట్ సమ్ టైమ్ దే స్టక్ ఇట్ అండ్ వాళ్ళు అడుగుతారు, సార్ ఇట్లా ఏం చేయాలని చెప్పి, నేను గైడెన్స్ ఇలా చేయండి అని చెప్పి. సో బట్ ఒక 100 మంది ప్లేస్ అయితే మేబీ ఒక 10 మంది వెనక్కి వచ్చి అడగొచ్చండి క్వశ్చన్స్, సార్ ఎలా చేయాలని చెప్పి. అపార్ట్ ఫ్రమ్ దట్ చాలా మంది రారు యాక్చువల్ గా. సో దట్ ప్రూవ్స్ దట్ ఎస్ దే ఆర్ ఏబుల్ టు మేనేజ్. ఓకే, థ్యాంక్ యూ. హర్ష గారు, సత్య మాట్లాడుతుందండి. ఒక్క నిమిషం, ఇంకో 2 minutes తర్వాత మనం వెళ్ళిపోతాం. ఓకే, యా చెప్పండి. ఓకే, మైగ్రేషన్ లో మీరు డేటాబేస్ మైగ్రేషన్ అన్నారు కదండి. ఇక్కడ ఇది అన్ని డేటాబేస్ లో అంటే NoSQL, MS SQL, Oracle అన్ని మీరు చూపిస్తారా? ఓన్లీ ఒకటే MySQL. ఓకే, ఈ మైగ్రేషన్ కి ఈ AWS లో ఏదైనా స్పెసిఫిక్ టూల్ ఉందా? ఆ టూల్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా మా ల్యాప్టాప్ లో మేము ఇన్స్టాల్ చేసుకుని మీ మైగ్రేషన్ మాకు ఇక్కడ ఇంటర్నల్ గా మేము ప్రాక్టీస్ చేయడానికి కుదురుద్దండి ఇది? సో నేను 3 రకాల మైగ్రేషన్ చెప్తానండి. 3 రకాల మైగ్రేషన్ లో ఒకటి యూజింగ్ డేటా సింక్, ఇట్లా ఈ మైగ్రేషన్ లో ఇక్కడ పైకి వస్తే మీరు చెయ్యలేనిది ఏంటంటే ఈ సర్వర్ మైగ్రేషన్ సర్వీస్ మీరు చేయలేరు. ఎందుకంటే దానికి హార్డ్వేర్ కావాలి, ఒక పెద్ద మంచి డెస్క్టాప్ ఉండాలా, దాంట్లో VMware అంతా ఇన్స్టాల్ అయి ఉండాలా. నేను చెప్పింది చేయాలంటే అపార్ట్ ఫ్రమ్ దట్ డేటా సింక్ అండ్ డేటాబేస్ మైగ్రేషన్, ఈ రెండు మీరు చేయగలరు. ఈ టూల్స్ ఉంటే మేము మా ఓన్ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసుకుని మేము చేయగలం. మీరు చేయగలరు. అది ఇన్స్టాల్ చేయాలి వద్దని నేను మళ్ళీ చెప్తాను, అవసరం లేదు. బేసిక్ గా మీరు చేయగలరు అంటే చేయగలరు. ఓకే, అంటే బేసికల్ గా నేను డేటాబేస్ DBA నుంచి వచ్చాను. సో మీ క్వశ్చన్ నాకు అర్థమైంది, చేయగలరు అంటే చేయగలరు. ఎస్. ఓకే, థ్యాంక్ యూ. హర్ష గారు, ఈ సిలబస్ పరంగా మనం ఏ సర్టిఫికేషన్ క్లియర్ చేయొచ్చు అంటారు?
మీకు ఏ సెట్కి మూడు క్రియేట్ చేయొచ్చు అండి. డెవలపర్ క్లియర్ చేయొచ్చు, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ క్లియర్ చేయొచ్చు, సిస్టమ్ ఆపరేషన్స్ క్లియర్ చేయొచ్చు. సో ప్రొఫెషనల్ నేను యాక్సెప్ట్ చేయను, ఎందుకంటే ప్రొఫెషనల్కి చాలా 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 ఎక్స్పీరియన్స్ కావాలి. సో 3 సర్టిఫికేషన్ మీరు క్లియర్ చేసుకోవచ్చు: డెవలపర్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ అండ్ సిస్టమ్ ఆపరేషన్స్. ఓకే, దట్స్ ఇట్. స్టాప్, దట్స్ ఇట్. యా, సో లాస్ట్ లో మళ్ళీ టైం ఇస్తాను. వెయిట్ చేయండి, వెయిట్ ఫర్ ఇట్, లాస్ట్ లో మాట్లాడతాం. సో యూ కెన్ గివ్ మోర్ టైం. ఓకే, సో నెక్స్ట్ వెళ్దాం. సో నెక్స్ట్ వచ్చి మనం డిస్కస్ చేస్తున్న ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రోడ్ మ్యాప్ ఏం లేదండి. మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, మ్యూట్ చేయండి ప్లీజ్ అందరూ, లేదా నేనే మ్యూట్ చేస్తాను ఆగండి, మీకు టూల్ కొత్త కాబట్టి. హోల్డ్ ఆన్. ఓకే, రైట్. సో మీ రోడ్ మ్యాప్ ఏంటండి? మీలో చాలా మంది మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటాను, ఓన్లీ AWS తో జాబ్ రాదని. బట్ నిజం అదేనండి. ఓకే, సో ఇక్కడ ఏదో మాయజాలని చెప్పడం కుదరదు కదా, ప్రాక్టికల్ ఏం జరుగుతుందో మీకు చెప్పాలి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీకు యాక్చువల్గా సో మీ రోడ్ మ్యాప్ ఎలా ఉండాలి, ఎట్లయినా చేయండి, ఎక్కడైనా చేయండి. మీ రోడ్ మ్యాప్ మీకు AWS ఫస్ట్ మీద కంప్లీట్ చేసుకోండి, DevOps కంప్లీట్ చేయండి. మ్యూట్ చేయండి ప్లీజ్, మీరు అసలు అన్మ్యూట్ లో ఉండాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ అజ్యూర్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మీకు ఏమొస్తుందంటే, ఓకే, సో శివనాగరాజు నేను మ్యూట్ చేస్తున్నా, అన్మ్యూట్ చేయొద్దండి. చెప్పిడి. ఓకే, సో మీకు AWS, DevOps, Azure అండి. ఆ తర్వాత Kubernetes అండి. ఇది రోడ్ మ్యాప్. ఇలా చేయగలగాలండి. సో చాలా మంది సార్ Kubernetes డైరెక్ట్ గా చేస్తామంటారు. ఎందుకంటే నేను ఈ DevOps నేను ఏమంటానంటే phase 1 అంటానండి. దీంట్లో మనం ఏం చేస్తాం, డాకర్ అన్ని కవర్ చేస్తాం. వేరే ఇది వచ్చి DevOps phase 2 అంటాను యాక్చువల్గా మీకు. సో ఇదిగానే చేయగలిగారంటే, అంటే Kubernetes ప్యూర్లీ చాయిస్, నాట్ మ్యాండేటరీ. బట్ ఈ 3 మీరు ఎట్లా గొట్ట మేనేజ్ చేసి ఎక్కడ చేసినా కూడా మీరు చేయగలిగారంటే మీకు ఒక స్ట్రాంగ్ రెజ్యూమే ఉంటుంది. మనం లాస్ట్ మాట్లాడతాం రెజ్యూమే గురించి, ఎలా చేయాలి ఏంటి సంగతి అని. అండ్ చాలా వాల్యూ ఉంటుంది. అండ్ ఐ డోంట్ సీ ఎనీ రీజన్ మీకు ఎందుకు జాబ్ రాకూడదు అనే రీజన్ నాకేం కనిపించలేదండి. ఎందుకంటే హూఎవర్ డిడ్ దట్ దే గాట్ ఎ జాబ్. సో కాబట్టి ఇక్కడనే కాదు, దిస్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఇండియా, అవుట్ సైడ్ ఇండియా. మీరు UK అండ్ US అయితే దిస్ ఇస్ కంపల్సరీ అండి. బై ది వే, ఇఫ్ యూఆర్ అవుట్ సైడ్ ద ఇండియా, దిస్ ఇస్ కంపల్సరీ. ఎందుకంటే మీకున్న జాబ్ ఇప్పుడు కూడా అదే ఉంది. ఇప్పుడు జాబ్ మార్కెట్, మీరు ఓన్లీ AWS నేర్చుకున్నారు అనుకోండి, సో మీ ముందు 1,00,000 మంది నేర్చుకున్నారు, మీ అవతలతో 1,00,000 మంది నేర్చుకుంటారు. వాళ్ళందరినీ కాకుండా మిమ్మల్ని ఎందుకు షార్ట్ లిస్ట్ చేయాలా? మీ రిజ్యూమ్ కూడా షార్ట్ లిస్ట్ కి పోదు యాక్చువల్గా. సో అందుకనే అనమాట. సో మనం ఒక 10 జాబులు ఉన్నాయనుకోండి, 10 జాబుల్లో 5 AWS, 4 Azure, 1 GCP ఉందనుకోండి. మీరు AWS ఓన్లీ చేస్తే 5 జాబులకు మాత్రం అప్లై చేయగలరు. DevOps లేదు కాబట్టి అది కూడా షార్ట్ లిస్ట్ కాదు. కాబట్టి మన నాలెడ్జ్ మనకి ఎక్కువ ఉన్నప్పుడు మన బౌండరీ పెరుగుతుంది, కాబట్టి ఎక్కువ జాబులకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. ఓకే, సో కాబట్టి ఇది ఖచ్చితంగా వర్క్ అవుతుందంటే, నా ఫ్యామిలీ మెంబరే ఒకరు, నా ఓన్ సిస్టరే తను ట్రైన్ చేశాను. ఎప్పుడు స్టార్ట్ చేశాను? ఫెబ్లో స్టార్ట్ చేశాను, జూలై షీజ్ ఇన్ జాబ్ అండి. ఓకే, సో 3 ట్రైన్ అయిపోయింది. నేనేం పెద్ద కాన్సన్ట్రేషన్ కూడా చెప్పలేదు. సో షీఈస్ ఏబుల్ టు డూ దట్ అండ్ షీఈస్ ఇన్ జాబ్. సో కాబట్టి సో ఇట్ ఈస్ వర్కింగ్. ఓకే, సో అన్మ్యూట్ చేయొద్దండి. సరే, కాబట్టి ఇది మీ రోడ్ మ్యాప్ యాక్చువల్గా. దీని గురించి లాస్ట్లో మీకు డౌట్స్ ఉంటే నేను ఆన్సర్ చేస్తాను. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే అకౌంట్ క్రియేషన్ అండి. AWS అకౌంట్ క్రియేషన్. నౌ మన దగ్గర ఉన్న ల్యాబ్ అంతా కూడా మనం ఏం చేయొచ్చు అంటే AWS ఫ్రీ అకౌంట్లో చేయొచ్చు అండి. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. AWS ఫ్రీ అకౌంట్ లో మనం ఏం చేయొచ్చు అంటే అన్నీ చేయొచ్చు అనమాట. దాంట్లో అసలు మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అయితే కొన్ని థింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు నాట్ గేట్వే చెప్పాలనుకోండి, లేకపోతే VPG చెప్పాలి, ఇలా కొన్ని ఉన్నాయన్నమాట. అన్నీ కూడా మీకు ఫ్రీ టైర్ లో కవర్ కావండి. అందుకే నేను ఏం చెప్తానంటే, నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, మీరు నేను చెప్పిందంతా ప్రాక్టీస్ చేయడానికి మీకు ఫ్రీ అకౌంట్ సరిపోతుంది. అయితే అన్ని ఫ్రీ అకౌంట్ లో రావు కాబట్టి, ఎందుకు అన్మ్యూట్ చేస్తారండి ఎవరు? ఓకే, సో అన్ని ఫ్రీ అకౌంట్లో చేయొచ్చు. బేసిక్గా మీకు అన్ని ఫ్రీ అకౌంట్లో చేయొచ్చు. కాకపోతే ఏవైతే ఫ్రీ అకౌంట్లో కవర్ కావో మనం ఏం చేయాల్సి వస్తుందంటే, దానికి నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒక 500 రూపీస్ ఎక్కువ కావచ్చు. అంటే నాట్ ఫర్ ఒక ల్యాబ్ కాదండి, మొత్తం A to Z గా మన కోర్స్ అంతటికి కూడా మీకు AWS వచ్చే ఛాన్స్ ఎంత ఉందంటే ₹500 రూపీస్ వస్తుంది. మీకు 500 రూపీస్ వస్తుంది బేసిక్గా. అది నా ఎక్స్పెక్టేషన్ అనమాట. ఇది రాకపోవచ్చు కూడా, డిపెండ్స్ అపాన్ ద అమౌంట్ ఆఫ్ ప్రాక్టీస్, మీరు ఏమేం చేస్తున్నారు అని చెప్పి దాన్ని బట్టి మీకు వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఓకేనా?
రైట్. సో కాబట్టి అగైన్ 500 సరిపోతుంది. అయితే కొన్నిసార్లు మీరు ఏం చేస్తారంటే క్రియేట్ చేసి మర్చిపోతారండి. సర్వర్ క్రియేట్ చేసి మర్చిపోవడము, లేకపోతే నాట్ గేట్వే క్రియేట్ చేసి మర్చిపోవడం ఇలా మర్చిపోతూ ఉంటారు. అలా మర్చిపోతే కష్టం. అందుకే నేను చెప్తాను, నేను క్లాస్ అయిపోయినాక ఏవేం డిలీట్ చేయాలి మీకు చెప్తూ ఉంటాను, మీరు డిలీట్ చేసేయాలన్నమాట. ఓకే. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మీకు అకౌంట్ ఒకటి క్రియేట్ చేయాలండి. మీకు అకౌంట్ ఒకటి క్రియేట్ చేయాలి. అకౌంట్ క్రియేట్ చేయాలంటే మీకు కంపల్సరీగా ఉండాల్సింది ఒక ఈమెయిల్ అడ్రస్ ఉండాలి. ఈమెయిల్ అడ్రస్ కావాలి మీకు, వర్కింగ్ ఈమెయిల్ అడ్రస్, ఏదో ఒకటి సరదా కాకుండా వర్కింగ్ ఈమెయిల్ అడ్రస్. నెక్స్ట్ వచ్చి క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ ఉండాలండి. క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ ఉండాలి యాక్చువల్గా మీకు. ఓకే, ఈ రెండు కంపల్సరీగా ఉండాలా. సో డెబిట్ కార్డు కూడా పనిచేస్తాయి, కొందరు స్టూడెంట్స్ వాడారు. నేను క్రెడిట్ కార్డు వాడతానండి. ఎంప్లాయీ కాబట్టి హ్యావ్ ద ఆప్షన్, పనిచేస్తాను. ఇట్స్ నాట్ ఏదో అయిపోతుంది క్రెడిట్ కార్డు పడితే, డోంట్ వరీ. సో డెబిట్ కార్డ్ వచ్చి మీకు కూడా వాడచ్చు. అయితే మీరేమవుతుందంటే మీకు ఏం చేస్తుందంటే ఏడబ్ల్యూఎస్ మీకు ₹2 బిల్ వేస్తుందండి. మీరు యూకే యూఎస్ ఉంటే మేబీ ఒక పౌండో లేకపోతే డాలరో బిల్ రావచ్చు. మీరు ఇండియాలో ఉంటే ఏమవుతుందంటే మీకు ₹2 బిల్ పడుతుంది. మీకు ₹2 బిల్ వేస్తారు. ఎందుకంటే అది వెనక్కి ఇస్తారు అనుకోండి, వెనక్కి ఇచ్చేస్తారు. ఎందుకంటే మీరు నిజంగా వ్యాలిడ్ యూజరా, హ్యూమన్ బీయింగా, లేకపోతే ఇంకెవరన్నా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఇది యూజ్ చేస్తారండి. ఓకేనా, మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ₹2 బిల్ పడుతుంది. ఈ రెండు కంపల్సరీ ఉండాలి. ఓకే. సో నేనేం చేస్తానంటే మీకు ఆల్రెడీ మీరు చూసినట్లయితే నేనేం చేస్తాను, యూట్యూబ్కి వెళ్తాను. యూట్యూబ్లో అంటే మీకు ఒకవేళ ప్రస్తుతం లేదు, మిస్ అయ్యారు అనుకుంటే నేనేం చేస్తాను, సో ఇక్కడికి రండి. ప్లేలిస్ట్లకి రండి. ప్లేలిస్ట్లకు వచ్చి మీరు కిందకు వస్తే మీకు ఏడబ్ల్యూఎస్ ఇన్ తెలుగు అని ఉందనుకోండి, దానికి రండి. యాక్చువల్గా ఏడబ్ల్యూఎస్ ఏదబ్బా ఇది, దీనికి ఏడబ్ల్యూఎస్ ట్రైనింగ్ ఇంగ్లీష్, దీనికి ఏమైంది, ప్లేలిస్ట్ లేయండి. మొత్తం ప్లేలిస్ట్ కనిపించలేదు. ఇక్కడ ఏముంది యాక్చువల్గా మీరు చూస్తే, గివ్ మీ 1 minute, నేను బయట నుంచి చెక్ చేసి ఇస్తాను, ఆగండి, మీకు ఈజీగా ఉంటుంది. న్యూ ట్రైనింగ్ క్లాసెస్ ఏడబ్ల్యూఎస్ తెలుగు. అది కాదు. సో మనకి వేరేది ఉంటుంది అన్నమాట. అన్ని డిస్ప్లే కావట్లేదు ఇక్కడ, మేబీ బికాస్ ఆఫ్ ఇది ఉంటుంది. సో బట్ ఎనీవే నేను ఏం చేస్తానంటే మన దగ్గర ఆల్రెడీ వేరేది ఉంది, నేను అది తీసుకొని మీకు ఏడబ్ల్యూఎస్ ఇన్ తెలుగు ఉంది, నాకు వచ్చింది, లింక్ వచ్చింది. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఆల్రెడీ ఏం చేశానంటే, మీరు ఇక్కడ దీని లోపలికి వెళ్తే ఇక్కడ మేబీ బ్రౌజర్ ఏదో ఇష్యూ అయి ఉండాలండి యాక్చువల్గా. సో లోపలికి వెళ్తే నేను ఏం చేశానంటే ఏడబ్ల్యూఎస్ ఇన్ తెలుగు క్లాస్కి వెళ్ళారు అనుకోండి, నేను మీకు రైట్ సైడ్ లో ఏంటంటే అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలా అని చెప్పి ఒక లింక్ ఇచ్చి ఉంటారండి, ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అని. సో ఎందుకు ఈరోజు ఇష్యూ ఇస్తుంది, యా. సో కిందకు వచ్చారు అనుకోండి. సో ఇంకో డౌట్ ఏంటంటే, సార్ 31 వీడియోస్ అవి సరిపోతాయి ఏడబ్ల్యూఎస్ కన్నా అంటే, 31 వీడియోస్తో ఏడబ్ల్యూఎస్ అంతా నేర్చేసుకుంటే అన్ని భాగాలతో ఇంకెంతమంది వచ్చి ఎందుకు నేర్చుకోవడం చెప్పండి. సో కాబట్టి అవి జస్ట్ డెమో వీడియోస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి ఇచ్చాను. నేను ఏం చేస్తున్నానంటే మీరు చూసారంటే 30th వీడియో మీరు చూస్తే అకౌంట్ క్రియేట్ చేసుకోవడం ఎలాగా, అలాగే దాని మీద MFA అంటే మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అనేబుల్ చేయడం ఎలాగా అని ఇచ్చానండి. ఓకే. సో ఎనీవే, సో మీరు ఒకవేళ మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఇది కూడా ఉంటుంది, ఇట్లా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంచుతాను, సో మీకు యూజ్ అవుతుంది. ఎనీవే రైట్ నౌ నేను ఏం చేస్తానంటే ఒక AWS అకౌంట్ క్రియేట్ చేస్తాను. సో aws.amazon.com అంటాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మనం ఒక అకౌంట్ క్రియేట్ చేయాలా అండి. అకౌంట్ క్రియేట్ చేసినాక మీకు డిఫాల్ట్ గా 1 year ఫ్రీగా వస్తుంది. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి క్రియేట్ అన్ AWS అకౌంట్ అంటాను. యాక్చువల్గా మీకు క్రియేట్ AWS అకౌంట్ అంటాను. ఇక్కడ AWS అకౌంట్ అన్నప్పుడు డీటెయిల్స్ ఇవ్వాలా. మీలో ఎవరికి అకౌంట్ లేదు, దయచేసి ఉన్నవాళ్ళు కదా లేదో వాళ్ళు ఈమెయిల్ చెప్తే, అబ్బాయిలు చెప్తే, సో నేను ఈమెయిల్ ఇక్కడ ఇచ్చి నేను క్రియేట్ చేసి ఇస్తాను. ఎవరైనా మెయిల్ చెప్పగలరా? ఫస్ట్ katakam.89@outlook.com. రావు కటకమేనా? katakam KATAKAM
ఓకే .89. .89 మీరు రావు కటకమని అడుగుతున్నాను. కాదండి, విశ్వనాథ్. విశ్వనాథ్. ఓకే, ఇంకో స్టూడెంట్ ఉన్నారు అందుకని. ఓకే, సో కటకం .89@gmail.com కరెక్టేనా? ఓకే, ఫైన్. సో నేను ఏం చేస్తాను అంటే పాస్వర్డ్ సెట్ చేస్తున్నాను. మీరు క్లాస్ అయిపోయినాక నన్ను వాట్సాప్లో పింగ్ చేశారంటే నేను ఏం చేస్తానంటే మీకు పాస్వర్డ్ ఇస్తాను. ఓకేనా? ఓకే సార్. ఓకే, సో మీరు ఈ పేరు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. సింపుల్ గా విశ్వనాథం ఇది. అవునండి. సో ఇట్లా ఇచ్చాం. సో మనం ఏం చేద్దాం, కంటిన్యూ అంటానండి. మీకు మీరు సెలెక్ట్ చేయాల్సింది ఏంటంటే పర్సనల్ అకౌంట్. బై ద వే పర్సనల్ సెలెక్ట్ చేయండి. సో ఫోన్ నెంబర్ చెప్పగలరా? 95350 95350 42721. 42721. ఓకే, సో ఇండియాలో ఉన్నారు కాబట్టి ఓకే, ఒక ఊరామరిగా అడ్రస్ చెప్పండి. పర్మనెంట్ అడ్రస్ అవసరం లేదు, ఒక రీజనల్ లోకల్ ఏరియా లాగా చెప్పండి. ఓకే, మహాదేవ్పుర, ఐఎంసీ పక్కన. అవునండి. మహాదేవ్పుర, బెంగళూరు, అంతే కదా? ఏమన్నా అక్కడ? అంతే, ఇంకేం లేదు. ముందుకు పోతే కేఆర్పురం. రైట్, అంతే. ఓకే, పిన్ కోడ్ చెప్పండి. 566 అయ్యో 560016 560016. ఓకే, రైట్. ఓకే, సో మామూలుగా అందరికి క్రియేట్ అయిపోద్దండి అకౌంట్. బై ద వే మీలో కొంతమంది లక్కీ పర్సన్స్ ఉంటారన్నమాట. ఆ లక్కీ పర్సన్స్ కి వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు ఏదో కొన్ని ప్రూఫ్ సబ్మిట్ చేయమని అంటారు. చాలా మంది మామూలుగా అయిపోతుంది మామూలుగా. సో ఇక్కడ వచ్చి మీరు ఏం చేయాలంటే మీకు ఇక్కడికి వచ్చి మీరు చూడండి, క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు రెండు ఇస్తారండి. రెండు ఇచ్చేసి మీరు చేసి నెక్స్ట్ వెరిఫై అండ్ యాడ్ అని చేసినాక నెక్స్ట్ స్క్రీన్ లో మీకు ఏమొస్తుందంటే మేబీ చూద్దాం, ఇక్కడ ఉందేమో యాక్చువల్ గా అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు. సో ఏదైనా స్క్రీన్ వస్తుందేమో చూద్దాము మీకు చూపించడానికి. అదే చాలా మారిపోయిందండి, చాలా ఓల్డ్ కదా, ఇప్పుడుతో పోలిస్తే చాలా మారిపోయింది AWS. లెర్న్ టు కోడ్ అందరూ అట్ట తయారయ్యారు. వైట్ హ్యాట్ జూనియర్ అంట, అందరూ కోడింగ్. ఓకే, గుడ్. సో లాస్ట్లోకి వస్తానండి, ఎందుకంటే చాలా ఆల్మోస్ట్ లైక్ 1 year ముందు రికార్డ్ చేశాను. బట్ మేజర్ చేంజెస్ ఏమి ఉండవు నాకు తెలిసి. మీకు చూస్తే ఇది MFA సెట్ చేయడం. కొంచెం వెనక్కి వెళ్దాం. దీంట్లో MFA సెట్ చేయడం కూడా చెప్పండి. ఖచ్చితంగా మీరు MFA సెట్ చేయాలా, ఎందుకంటే మీ అకౌంట్ కాంప్రమైజ్ అయిపోయిన పాస్వర్డ్ అనేది కాంప్రమైజ్ ఈజీగా అయిపోతుందండి. మీరు సేవ్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే సో ఎక్కడున్నాం మనం, సో మీరు చూసారనుకోండి, మీకు సేమ్ మనం ఇక్కడ నేను ఏదైతే చేశానో ఇప్పుడు మనం అదే అనమాట. మీరు ఇక్కడ చూస్తే మొత్తం ఫిల్ అయ్యి చూడండి, మీకు అంతా కూడా క్రియేట్ అకౌంట్ అని కంటిన్యూ ఉన్నాం అనుకోండి, కార్డ్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. సో కార్డ్ ఇన్ఫర్మేషన్, అడ్రస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మనం ఏం చేయాల్సి వస్తుందంటే అన్నీ ఎంటర్ చేసి సో నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళినప్పుడు మీకు ఏమవుతుందంటే అక్కడ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఇదంతా ఎంటర్ చేసినాక నెక్స్ట్ సపోర్ట్ రావాలండి. దానికోసం దయచేసి ఆ సపోర్ట్ దగ్గర జాగ్రత్తగా ఉండండి. మీకు ఎటువంటి సపోర్ట్ అవసరం లేదు, జస్ట్ బేసిక్స్ ఉంటే సరిపోతుంది. ఓకే, డెవలపరు అటువంటిది ఏమీ అవసరం లేదు. ఓకే, లెట్స్ సీ. అంతా ఫిల్ అయిపోయినాక నెక్స్ట్ 11 చూద్దాం మరి కనిపిస్తుందో లేదో అని చెప్పి. పాన్ కార్డ్ ఇవ్వకపోయిన నష్టం లేదండి, ఇట్స్ ఓకే. సో ఆబ్వియస్ గా మీరు చూస్తే మిమ్మల్ని కన్ఫర్మ్ చూడండి, 2 రూపీస్ పడుతుంది చూడండి, 2 రూపీస్ అడుగుతుంది మిమ్మల్ని. సో ఆ 2 రూపీస్ మీరు ఇచ్చేసి అంతా అయిపోయినాక ఆబ్వియస్ గా మీకు బిల్లు పడాలండి. గుర్తుపెట్టుకోండి, మీకు బిల్లు పడితేనే మీ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. బిల్లు పడకపోతే మీకు యాక్టివేట్ కాదు, అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మ్యూట్ చేయండి ప్లీజ్, సో అన్మ్యూట్ చేయొద్దు. సో మీకు యాక్టివేట్ అవుతుంది, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి మీకు అయితే క్రెడిట్ కార్డ్ అయితే ఓకే, కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే డెబిట్ కార్డ్స్ కొన్ని లిమిట్స్ ఉంటాయి అనమాట. అంటే మినిమం వచ్చి 100 రూపాయలు చేయాలి, అలా లిమిట్స్ ఉంటాయి. అటువంటిప్పుడు ఇది యాక్సెప్ట్ చేయదనమాట. మీరు చూసినట్లయితే
అటువంటప్పుడు మీకు 2 రూపీస్ చేయడానికి ఒప్పుకోదు అనమాట. అటువంటప్పుడు ఇబ్బంది వచ్చే ఛాన్స్ ఉంది. సో కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే మీరు వేరే డెబిట్ కార్డు మామూలుగా ఏం చేస్తారంటే అందరి దగ్గర మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయండి, బ్యాంక్ అకౌంట్స్. మనం ఏదైనా కూడా ఏదో ఎక్కువ వాడని బ్యాంక్ అకౌంట్ ఉంటుంది చూసారా, దాంట్లో ఏం చేస్తారంటే ఒక 500 రూపాయలు వేయండి, ఒక 500 వేసేసి ఆరు 100 రూపాయలు వేసినా పర్లేదు, 500 అవసరం వేసి మీరు ఏం చేస్తారు రిజిస్టర్ చేసేయండి, మీకు అకౌంట్ యాక్టివేట్ అయిపోతుంది. దాన్ని యూ కెన్ ప్రాక్టీస్ అనమాట, ఇబ్బంది ఏం లేదు. సో ఇది అయిపోయినాక సో నెక్స్ట్ వెళ్దాము. సో ఇది చాలా ముఖ్యమండి. మీరు ఈ రోజు కల్లా రేపు క్లాస్ కల్లా మీరు ఏం చేయాలంటే మీరు కంపల్సరీగా అకౌంట్ క్రియేట్ చేసేసి ఉండాలి. ఓకే, సో మళ్ళీ ఎందుకు వచ్చింది ఇది, నెక్స్ట్ వెళ్తుందిలేండి యాక్చువల్గా. యా రైట్. సో నెక్స్ట్ వచ్చి మీ ఫోన్ నెంబర్ అన్ని డీటెయిల్స్ అడుగుతుందండి. సో కంపల్సరీగా మీ ఫోన్ నెంబర్ ఆ డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ ఇవ్వాలి, వెరిఫికేషన్ అంతా కూడా. సో లెట్స్ సీ. నాకు అంటే మీకు ఏం చూపించాలంటే ఓకే ఇక్కడ నెక్స్ట్ వచ్చి ఇది రావాలండి, ఐ మీన్ సపోర్ట్ రావాలి, అది చూపించాలి, నేను వెయిట్ చేస్తున్నాను. ఆ సపోర్ట్ వచ్చింది అనుకోండి, సో మీరు ఏంటంటే అది ఏది క్లిక్ చేయాలా అని చెప్పి అందుకోసం. సో సెక్యూరిటీ కోడ్ ఓకే, సో కంటిన్యూ అన్నామంటే ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్ యాక్చువల్గా. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాల్సింది ఏంటంటే బేసిక్ ప్లాన్ ఫ్రీ సెలెక్ట్ చేయండి. దయచేసి డెవలపర్ ప్లాన్, బిజినెస్ ప్లాన్, ఇప్పుడు కొత్తది కూడా ఉన్నది ఎంటర్ప్రైజ్ ఏదో ఉండాలి, అది ఏం సెలెక్ట్ చేయదు, ఓన్లీ బిజినెస్ క్రియేట్ చేయండి, అయిపోయింది. దట్స్ ఇట్, మీ అకౌంట్కి అయిపోయింది. ఓకే, మీ అకౌంట్ క్లియర్ అయిపోయింది. దాని తర్వాత నేను ఎలా MFA యాక్టివ్ చేయాలా అని కూడా దాంట్లో చెప్పున్నానండి. జస్ట్ ఆ వీడియో కొంచెం చూడండి, మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట ఏం చేయాలని చెప్పి. ఈ విధంగా మీరు అందరూ ఏం చేయాలంటే ఆల్రెడీ అకౌంట్ ఉంటే పర్లేదండి. సో మీకు ఏమవుతుందంటే AWS ఏం చేస్తుందంటే మీకు 1 year పాటు ఈ అకౌంట్ ఫ్రీ అండి, యాక్చువల్గా ఫ్రీ ఎప్పటికీ ఫ్రీయే, కాకపోతే ఏంటంటే కొన్ని సర్వీసెస్ ఫ్రీగా ఇస్తుంది అనమాట ఎప్పటికీ. సో అయితే 1 year పాటు మీకు కొన్ని సర్వర్స్ ఇవన్నీ కూడా ఫ్రీగా ఇస్తుంది. సో కాబట్టి మీకు ఆల్రెడీ సర్వర్ ఉండి, మీకు ఆల్రెడీ అకౌంట్ ఉండి 1 year లోపలే ఉంటే హాయిగా వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో అదేంటని చేస్తుంది, ఒక T2 మైక్రో సర్వరు నెలకి 750 గంటలు ఫ్రీగా ఇస్తుంది. సో కాబట్టి మనం అది వాడుకోవచ్చు అనమాట, ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో ఈ విధంగా ఫస్ట్ అకౌంట్ సెట్ చేసుకోవాలా. కాబట్టి ఈ క్లాస్ అయిపోయిన వెంటనే మీరు స్నానం చేసినా చేయకపోయినా అకౌంట్ క్రియేట్ చేయండి ఫస్ట్. ఎందుకంటే అదంతా యాక్టివ్ అయిపోయినాక, యాక్టివ్ అవ్వడానికి మీకు ఎట్లా ఎంతసేపు పడుతుంది, ఆబ్వియస్గా 99% మీకు ఒక 4 hours అయిపోతుందండి. కొంతమందికి 1 hour అయిపోవచ్చు, కొంతమందికి ఇమీడియట్గా అయిపోవచ్చు. బట్ ఇప్పుడు చేస్తే ఏమవుతుందంటే కొన్నిసార్లు 24 hours పడుతుంది. ఓకే, సో కాబట్టి ఏమవుతుందంటే కొన్నిసార్లు లేట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అందుకని ఎంత తొందరగా చేసుకుంటే అంత తొందరగా మీరు వెనకబడకుండా ఉంటారనమాట. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్ అండి అకౌంట్ క్రియేషన్ లో? మేరే ప్యార్ దేశవాసి క్వశ్చన్స్ చెప్పండి. మనం లాస్ట్ స్టెప్ లో బేసిక్ ప్లాన్ తీసుకోవాలి కదా? అవునండి, అది క్లిక్ చేయండి సరిపోతుంది. ఓకే ఓకే. షా గారు, ఇప్పుడు ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు MFA ఎనేబుల్ చేయకపోతే తర్వాత చేసుకోవచ్చా? తర్వాత కూడా చేయొచ్చండి. ఓకే, ఇబ్బంది లేదు, సేమ్ స్టెప్స్ ఫాలో అవ్వాలి అంతే, స్టార్టింగ్ అవసరం, తర్వాతనే చేసుకోవచ్చు. ఓకే హర్ష, నేను ట్రై చేస్తాను కానీ లుక్స్ లైక్ ఐ ఆల్రెడీ హ్యాడ్ క్రియేటెడ్ దిస్ అకౌంట్. అంతకుముందు ఎప్పుడు ఆల్రెడీ చేసినట్టుగా ఉంది. ఐ థింక్ అది యూస్ చేసుకోవచ్చు కదా? మోర్ దెన్ 1 year అయితే ఐ రికమెండ్ యూ స్టార్ట్ క్రియేట్ ఏ న్యూ వన్. కొత్త ఈమెయిల్ అడ్రస్ చేసుకొని చేసేయండి, ఎంతసేపు చెప్పండి, పోయిందే ఉంది. ఓకే. అండ్ ఇంకోటి, ఐ మీన్ ఆన్ ద బేసిక్ ట్రైనింగ్ లో కదా, ఇప్పుడు మీరు ప్రాక్టికల్ చెప్తున్నప్పుడు ఇఫ్ యూ హ్యావ్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్, ఎట్లా, హౌ డు యూ సజెస్ట్ us టు గో అబౌట్? మీకు 1 hour సెషన్ ఫస్ట్ 1.5 hour సెషన్ ఉంటుందండి. ఎనీవే ఆ సెషన్ మీకు ఎట్లాగో షేర్ అవుతుంది కదా వీడియో, సో కాబట్టి మీరు చూసి ప్రాక్టీస్ చేయండి. ఏముంది అక్కడ, ఒకవేళ డౌట్స్ ఉంటే నెక్స్ట్ రోజు అడగడమే. ఎట్లాగో వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఆ వాట్సాప్ గ్రూప్ లో మీరు క్వశ్చన్ పెట్టచ్చు, ఎవరో ఒకరు ఆన్సర్ చేస్తారు. మీరు ఇంకా లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి మీకేం పెద్ద ఐన్స్టీన్ ప్రాబ్లమ్స్ ఏమి రావు. సో నాట్ అబౌట్ దట్. అంటే అసలు జనరల్ గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే యూ టేక్ అబౌట్ లైక్ 1.5 hour. After that we go through that and do our practice and then go for the next class. Is that the approach? అంతేనండి. సో నెక్స్ట్ నేనే రికమెండ్ చేస్తానంటే పక్క రోజు క్లాస్ స్టార్ట్ అయ్యే లోపల ఈ రోజు ప్రాక్టీస్ అయిపోయింది. అలా దట్ ఈస్ అ వే ఆఫ్ లెర్నింగ్. సో అదంతా కూడా మీ మీద ఆధారపడి ఉంటుంది. రైట్. సో అకౌంట్ క్రియేషన్ లో ఎనీ క్వశ్చన్స్ అండి? ఏమైనా అర్థం కాలేదా అకౌంట్ క్రియేషన్ లో? హాయ్ సార్, సురేష్ చెప్పండి.
ఇప్పుడు డెబిట్ కార్డ్ యూజ్ చేస్తాను సార్. డెబిట్ కార్డ్స్ లో మీరు అన్నట్టుగా ఒక అంటే యూజ్ చేయని అకౌంట్ నెంబర్ ఇస్తాను నేను. సపోజ్ బ్యాంకు డెబిట్ ఇస్తాను. సో మీరు ఒక 200 రూపీస్ వరకు 100 రూపీస్ వరకు నేను అందులో అమౌంట్ మెయింటైన్ చేస్తాను. నాకు ఇక్కడ బిల్ వచ్చేసి ఒక 500 రూపీస్ పడింది అనుకో. సో ఆ 500 రూపీస్ లో మనకు అమౌంట్ అనేది ఇందులో కట్ అయిపోవాలి కదా సార్ మరి? కట్ వాళ్ళకి ఆటోమేటిక్గా కట్ చేయరండి. AWS మీకు అమెజాన్ అజూర్ చేస్తుంది, కానీ అందుకే అజూర్ ఏం చేస్తుందంటే డెబిట్ కార్డ్ ఒప్పుకోదు, క్రెడిట్ కార్డ్ అడుగుతుంది. సో అమెజాన్ అదేం లేదు, మీరే కట్టాల్సి వస్తుంది. ఆప్షన్ ఉందన్నమాట. ఇప్పుడు నేనున్నాను, నాకు కంపల్సరీ తెలుసు నెలకు ఎట్లా కాదనుకున్నా 5-6 వేలు బిల్ వస్తుందని నాకు తెలుసు ఖచ్చితంగా. అందుకని నేను ఏం చేశానంటే 10,000 లోపల ఎంత వచ్చినా కూడా ఆటోమేటిక్గా డెబిట్ అయిపోవాలని పెట్టేస్తాను. యాక్చువల్గా ఆటోమేటిక్గా అయిపోతుంది, ఆప్షన్ ఉందన్నమాట. ఓకే, సో లేదంటే మీరే కట్టాల్సి వస్తుంది, వాళ్ళు ఆటోమేటిక్. కానీ ఆటోమేటిక్ అదే అమౌంట్ మాత్రం డెబిట్ కాదు మనం పే చేసేంత వరకు. ఆప్షన్ ఉంది అని చెప్తున్నాను. అక్కడ ఆప్షన్ లో మీరు టిక్ మార్క్ పెడితే ఏమవుతుందంటే, నేను తర్వాత చూపిస్తాను. టిక్ మార్క్ పెడితే వాళ్ళు చెప్తారు ఆటోమేటిక్ గా డెబిట్ అవ్వాలా వద్దా అని. అది కూడా లిమిట్ ఉంది 10,000 వరకే అని చెప్పి, అది కూడా ఉంది. ఆ పైన మీరే కట్టాల్సి వస్తుంది. సో వాళ్ళు చెప్తారు కూడా, ఒకవేళ మీరు డెబిట్ కాలేదనుకోండి, వాళ్ళు చెప్తారు మేము ఆటోమేటిక్ డెబిట్ కాలేదు, మీ దాంట్లో బ్యాలెన్స్ లేదని చెప్పి మీకు చెప్తారు కూడా. ఆప్షన్ కూడా ఉంది అక్కడ. నెక్స్ట్ అండి. సార్ AWS నేర్చుకోవడానికి ఏమైనా ప్రీ రిక్విజైట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ముందుగా ఏమైనా నేర్చుకున్నా? బేసిక్స్ లైనెక్స్ వచ్చి ఉండాలండి. సో బేసిక్స్ తెలిసి ఉండాలి యాక్చువల్గా. సో దానికి ఏంటంటే ఆల్రెడీ నేను లైనెక్స్ పెట్టినాను చూసారా వీడియోస్, అవి చూస్తే సరిపోతుంది. యాక్చువల్గా మీకు ఛానల్లో లైనెక్స్ తెలుగు అని ఉంటాయి, చదవండి, బేసిక్స్ అర్థం అవుతుంది. బట్ దట్స్ ఫైన్, దట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి. హర్ష, ఐ థింక్ ఇప్పుడు అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు షుడ్ ఇట్ బి పర్సనల్ ఆర్ ప్రొఫెషనల్? ఐ మిస్ దట్ పార్ట్. పర్సనల్. ఓకే. హర్ష, AWS వచ్చేసరికి AWS అడ్మిన్ అని, AWS డెవలప్మెంట్ అని సపరేట్ ఏమైనా ఉంటుందా, మొత్తం ఒకటే కోర్స్ ఉంటుంది? డెవలప్మెంట్ అని ఏం లేదండి. సో మీరు కానీ అఫీషియల్ గా బ్లూ ప్రింట్స్ చూసారు అనుకోండి, అంతా సేమ్ ఉంటుంది. కాకపోతే డెవలప్మెంట్ లో ఏమవుతుందంటే మీకు ల్యాండా అని కొన్ని ఉన్నాయన్నమాట, అవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. అపార్ట్ ఫ్రమ్ దాట్ అంతా కూడా సేమే ఉంటుంది యాక్చువల్గా. సో డెవలప్మెంట్ వచ్చేసరికి మీరు SDKలు అన్ని కూడా వాడాల్సి వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ బోటో 3 కానీ, అది కూడా లాస్ట్ లో డిస్కస్ చేస్తాం. బేసిక్ గా అయితే డెవలపర్ టూల్స్ ఉంది. డెవలపర్ టూల్స్ అసలు ఉండకూడదు, అది డెవలపర్ చెందించింది, అది కూడా మనం మాట్లాడతాం. అందుకే నేను చెప్పాను మీకు 3 సర్టిఫికేషన్లు రాసుకోవచ్చు, ఇబ్బంది లేదని, ఎందుకంటే క్లియర్ చేసిన ఉన్నారు కాబట్టి. అందుకని అంటే ఆల్రెడీ రియల్ టైమ్ లో అడ్మిన్ సైడ్ ఉన్న వాళ్ళకైనా డెవలప్మెంట్ సైడ్ ఉన్న వాళ్ళకైనా కామన్, ఇది సేమ్ కామన్. యా, అర్థమైపోతుంది. ఇక్కడ ఏమి అంత తేడా ఏమి ఉండదు అనమాట. ఓకే, సరే. ఓకే గైస్, నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే, నేను బేసిక్, ఇంకా మనకి టైం ఉంది కాబట్టి మనం మాట్లాడేది ఏంటంటే, బేసిక్ ఈ Q&Aకి వెళ్ళే ముందు Q&A 10 o'clock ఇస్తానండి. బేసిక్గా ఇంకొక 20 minutes ఉందన్నమాట. 10 o'clock Q&A మాట్లాడదాం, మీ కెరియర్ రిలేటెడ్ అంతా కూడా. సో ఈ రోజు ఏం చేస్తామంటే, మీకు బేసిక్గా IAS గురించి, ఆ తర్వాత PAS గురించి, ఆ తర్వాత SAS గురించి, అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీసు, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీసు, యాజ్ వెల్ యాజ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, ఈ మూడిటి గురించి మనం ఏంటంటే, ఇది పెద్దగా అవసరం లేదండి. కాకపోతే ఏంటంటే కొంతమంది ఇంటర్వ్యూలు అడుగుతున్నారు, అసలు ఇది అడగకూడదు ఇంటర్వ్యూలో, ఏముంది చెప్పండి, ఇదంతా లాజికల్ యాక్చువల్గా, బట్ అడుగుతున్నారు అనమాట. సో మనం ఏం చేద్దామంటే వాటి గురించి అర్థం చేసుకుందాం. అసలు ఏంది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ అంటే ఏంది, ప్లాట్ఫామ్ ఎందుకు అంటే, మీరు చూసినట్లయితే AWS వాళ్ళ మేజర్ కాన్సన్ట్రేషన్ వచ్చి మీకు ఇక్కడ ఉంటుంది అనమాట, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్. వేరే అజూర్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ వచ్చి మనకి ఎక్కువగా ఇక్కడ వస్తుంది. సో మన కర్తవ్యం ఏంటంటే అర్థం చేసుకోవాల్సి, అసలు ఏంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటి, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటి, అది చెప్తాను. నా ఎప్పుడు నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ కి ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటానంటే, కొత్త ఫ్లాట్ అండి, న్యూ ఫ్లాట్ అంటాను. మీరు ఒక కొత్త ఫ్లాట్ గా ఉన్నారు అనుకోండి, హోమ్ లోన్ పెట్టేసి బేసిక్ గా. ఓకే, సో కొన్నప్పుడు ఆబ్వియస్ గా మీరు గృహప్రవేశం చేసినప్పుడు దాంట్లో ఏమేమి సామాన్లు ఉంటాయి, మాక్సిమం ఉంటే ఒక పొయ్యి, దాని మీద పాలు పొంగించుకోవడానికి పాల గిన్నె తప్ప ఏమీ ఉండదు, అపార్ట్ ఫ్రమ్ డోర్స్ అండ్ విండోస్ తప్పవునా. సో మీరు ఇమాజిన్ బిల్డర్ దగ్గరికి వెళ్ళి, నాకు సోనీ టీవీ కావాలి, సామ్సంగ్ రిఫ్రిజిరేటర్ కావాలి, ఆ తర్వాత మీకు ప్లే స్టేషన్ కావాలి అడిగారు అనుకోండి. సో వాళ్ళు ఏం చెప్తాడు, దట్ ఈస్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ అని చెప్తాడు. ఎందుకంటే ఇల్లు కట్టి మీ చేతిలో పెట్టే వరకే నా రెస్పాన్సిబిలిటీ, దాని లోపల ఏ సామాను పెట్టుకుంటున్నారు అనేది మీ ఇష్టం, నాకు సంబంధం లేదంటారు. సేమ్ అదే ఫండా, అదే ఎగ్జాంపుల్ ఇక్కడ వర్తిస్తుందండి. సో IAS లో మనం ఏం చేస్తాం, AWS లో మనకి AWS ఆర్ ఎనీ వెండర్ వాళ్ళు ఏం చేస్తారంటే, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే ఇస్తారండి. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసారు అనుకోండి,
ఇక్కడికి వెళ్తే నాకు ఇక్కడ గ్రీన్ సర్వర్ ఒక విండోస్ సర్వర్ ఉంది, అవునా? ఈ విండోస్ సర్వర్. సో ఈ విండోస్ సర్వర్ ఓకే, మీకు ఏమైంది ఒక్క నిమిషం, మేబీ లెట్ మీ రిఫ్రెష్. ఓకే, ఈ విండోస్ సర్వర్ ఒకటి ఉందన్నమాట. యాక్చువల్గా మీరు చూస్తున్నారు స్క్రీన్, ఆ స్క్రీన్ వచ్చి అక్కడి నుంచే వస్తుందండి. నా వాయిస్ వచ్చి మీకు పూణే నుంచి వస్తుంది బై ద వే. బట్ నేను ఏంటంటే కొన్నిసార్లు నెట్వర్క్ ప్రాబ్లం వచ్చినా ఏదైనా ఇబ్బంది వస్తుంది కాబట్టి నేను స్క్రీన్ షేరింగ్ ఎక్కడి నుంచి చేస్తున్నానంటే మీరు చూస్తే ఈ సర్వర్ నుంచి వస్తుంది అనమాట. ఈ గ్రీన్ విఎం ఉంది కదా, దీని నుంచి వస్తుంది. సో మీరు చూసారు అనుకోండి, ఇది ఒక విఎం అనమాట. సో డౌట్స్ కి మళ్ళీ ఇస్తాము, డోంట్ వరీ. సో ప్లీజ్ బి ఆన్ వెయిట్. సో మీకు వచ్చి గ్రీన్ విఎం ఉందనుకోండి. ఓకే, ఈ గ్రీన్ విఎం దీని లోపల ఏం ఇన్స్టాల్ చేస్తాను? హోల్డ్ ఆన్, మ్యూట్ చేద్దాం అందరినీ. దయచేసి అన్మ్యూట్ చేయొద్దండి, అందరు ప్రొఫెషనల్సే కదా. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం ఇక్కడ? సో మనం వచ్చి ఈ సర్వర్ ఉందనుకోండి, దీని లోపల ఏం ఇన్స్టాల్ చేయొచ్చు? ఏమైనా చేసుకోండి. నేను అజూర్ దగ్గరికి పోయి ఇదిగో నా గ్రీన్ విఎం ఉంది, దీనిలోంచి నేను స్క్రీన్ షేరింగ్ చేస్తానంటే చేసుకో అంటాడు. లేదు దాని లోపల నేను వెబ్సైట్ ఇన్స్టాల్ చేస్తే చేసుకో అంటాడు. అంటే AWS ఏం చెప్తుంది? నాకు సంబంధం లేదు, నా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నీకు ఒక విండోస్ సర్వర్ ఇస్తాను. ఓకే, ఆ సర్వర్ లోపల నువ్వు స్క్రీనే షేర్ చేస్తావు, లేకపోతే సాంగ్సే పెట్టుకుంటావు, వెబ్సైటే రన్ చేస్తావు, ఐ రియలీ డోంట్ కేర్. ఓకే, బట్ ఇవ్వడం వరకు నా బాధ్యత. నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే ఇస్తాను. అంటే ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే? మీకు కంప్యూట్ సర్వర్ ఇవ్వడము, ఆపరేటింగ్ సిస్టము, నెట్వర్క్, ఫైర్ వాల్, స్టోరేజ్. ఓకే, స్టోరేజ్, ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే మీకు ఇస్తాడండి. సో అంతేగాని దాని లోపల మీరు ఒక ఇమాజిన్, దాని లోపల ఒక డేటాబేస్ వేసారు, డేటాబేస్ వేసేసి డేటాబేస్ సరిగ్గా పనిచేయట్లేదు, మీరు AWS కి ఫోన్ చేశారు అనుకోండి, నాకు డేటాబేస్ సరిగ్గా పనిచేయట్లేదని, వాళ్ళు ఏం చెప్తారంటే సారీ మేము హెల్ప్ చేయలేం మీకు అంటారు. ఎందుకు అంటే మేము మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే ఇచ్చాము, అంతే తప్ప మా రెస్పాన్సిబిలిటీ, AWS గా మా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సర్వర్ బాగా పనిచేస్తుందా, పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, సెక్యూరిటీ ఇష్యూస్, అంతేగాని మీరు ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్ కి మాకు బాధ్యత లేదు. కాబట్టి మీరు ఏంటంటే ఆ అప్లికేషన్ యొక్క వెండర్ తో మాట్లాడాలి అని చెప్తారనమాట. సో కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్ అంటే మన CSP అంటామండి. CSP అంటే క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. అదే ISP అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ISP అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ హూ ఇస్ వోడాఫోన్ వీళ్ళనమాట, వోడాఫోన్, ఎయిర్టెల్. వేరే CSP అంటే క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ హూ ఇస్ AWS, అజూర్, సాఫ్ట్వేర్, GCP వాళ్ళు అనమాట. సో CSP యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్ అండ్ రన్నింగ్ లో ఉందా అంతవరకే నా రెస్పాన్సిబిలిటీ, అంతేగాని దాంట్లో రన్ అయ్యే అప్లికేషన్స్ నాకు సంబంధం లేదు. అందుకే అంటే ఎలాగా, కొత్త ఫ్లాట్ మీరు తీసుకుంటే ఫ్లాట్ మీకు హ్యాండ్ ఓవర్ చేయడం వరకే బిల్డర్ రెస్పాన్సిబిలిటీ. వాటర్ వస్తున్నాయా, పార్కింగ్ సరిగ్గా ఉందా, లైటింగ్, ఎలక్ట్రిసిటీ ఉందా, డోర్స్ అనేవి ప్రాపర్ గా పనిచేస్తున్నాయా, ఓకే, లిఫ్ట్ సరిగ్గా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకే. అంతేగాని మీరు బిల్డర్ దగ్గరికి పోయి సీరియస్ గా పోయి నేను మా ఇంట్లో సోనీ టీవీ కొనుక్కున్నాను అన్నారు అనుకోండి, కొనుక్కో అంటాడు, నాకేంటి అంటాడు. ఇది అంతే, నేను ఇన్స్టాల్ చేస్తా అంటే ఇప్పుడు చేసుకో అంటాడు. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ అనమాట. అర్థమైందా? సో మరి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటే దానికి వద్దాను, క్వశ్చన్స్కి వస్తాను, డోంట్ వరీ. ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ నేను ఏం చేస్తానంటే స్టూడియో అపార్ట్మెంట్ అంటానండి. దీని బేసిక్ గా నేను స్టూడియో అపార్ట్మెంట్ అంటాను. స్టూడియో అపార్ట్మెంట్ అంటే ఏంటి? మీకు అన్ని రెడీమేడ్గా ఉంటాయి, అవునా? సో లైక్ మీరు వెళ్తారు, మీరు చూసినట్లయితే లోపలికి వెళ్ళినాక మీకు కిచెన్ రెడీగా ఉంటుంది, టేబుల్ రెడీగా ఉంటుంది, మీ వర్కింగ్ టేబుల్ రెడీగా ఉంటుంది, అన్ని రెడీమేడ్గా ఉంటాయి అనమాట. మీరేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాల్సిన పని లేదు. సో కాబట్టి మీరు ఏం చేయొచ్చు, డైరెక్ట్ గా యూస్ చేసేసుకోవచ్చు. బయట నుంచి మీరు గ్రాసరీస్ తెచ్చుకుంటారు, కుక్ చేసుకోవచ్చు యాక్చువల్ గా. అదే IAS లో ఏం చేయాలా, మీరు స్టవ్ కూడా కొనాలా, ఇక్కడ అది అవసరం లేదనమాట. సో స్టూడియో ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ లో స్టూడియో అపార్ట్మెంట్ లాగా పోలుస్తాయి, ఎందుకంటే రెడీమేడ్ గా ప్లాట్ఫామ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే AWS లో మీకు RDS అని ఉంది, రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్, లేదా AWS DynamoDB ఉంది, లేదా AWS మేనేజ్డ్ యాక్టివ్ డైరెక్టరీ ఉంది. ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ కిందకు వస్తాయి. అంటే వాళ్ళు ఇప్పుడు మీకు MySQL డేటాబేస్ కావాలనుకోండి, వాళ్ళు రెడీమేడ్ గా క్రియేట్ చేసి ఇచ్చేస్తారు, మీరు డైరెక్ట్ గా వాడేసుకోవడమే. ఇంకా మీరేమి సర్వర్ క్రియేట్ చేయడము, డేటాబేస్ ఏం అవసరం లే. అండ్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు రెస్పాన్సిబిలిటీ అంతా కూడా వాళ్ళది. బ్యాక్ ఎండ్ లో వాళ్ళ అంటే ఎలా చెప్పొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడియో అపార్ట్మెంట్ తీసుకున్నారనుకోండి, స్టూడియో అపార్ట్మెంట్ లో స్టవ్ పని చేయలేదు అనుకోండి, మీరు పోయి మెకానిక్ రిపేర్ చేయాల్సిన పని లేదు, కంప్లైంట్ ఇచ్చేస్తారు స్టవ్ పని చేయట్లేదని. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వచ్చి రిపేర్ చేసుకుంటారు, అవునా? సో ఎందుకు, అది మీ రెస్పాన్సిబిలిటీ కాదు, ఎవ్రీథింగ్ ఈస్ అప్రూవ్డ్ బై ద ల్యాండ్ లార్డ్ కదా. సో ఇది కూడా అంతేనమాట.
ప్లాట్ఫామ్ సర్వీస్లో ఏమవుతుందంటే మామూలుగా అయితే మనకి డేటాబేస్ కావాలనుకోండి, IAS లో ఓ సర్వర్ పెట్టి ఆ సర్వర్లో లాగిన్ చేసి దాంట్లో డేటాబేస్ వేసి దానికి కనెక్షన్ ఇచ్చి చాలా తత్తంగా ఉంటుంది. ఆ అవసరం అంతా లేకుండా రెడీమేడ్ గా డేటాబేస్ ఉంటుంది. ప్లాట్ఫామ్ బేస్డ్ సర్వీస్ లో మీరు తీసుకుని వాడేసుకోవచ్చు యాక్చువల్గా. ఓకే, సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏమొస్తుంది యాక్చువల్గా? అడ్వాంటేజ్ వచ్చి ఇమాజిన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కంపెనీ ఉందనుకోండి, వాళ్ళకి డేటాబేస్ అడ్మిన్ హైర్ చేసుకునేంత మనీ లేదు, వాళ్ళ దగ్గర బడ్జెట్ లేదు. ఓకే, అలాగని వాళ్ళకి మీ టూ మచ్ ఆఫ్ అప్లికేషన్స్ లేవు. వాళ్ళు ఏం చేస్తారు, సింపుల్ గా డైరెక్ట్ గా పోయి RDS లో ఒక డేటాబేస్ చేసుకుంటారు, అప్లికేషన్ కి యూజ్ చేసుకుంటారు. దాన్ని ఏం మేనేజ్ చేయాల్సిన పనిలా, AWS మేనేజ్ చేస్తుంది దాని అప్ టైం అంతా కూడా, మనం ఏం మేనేజ్ చేయాల్సిన పనిలా. సో కాబట్టి అయితే స్టూడియో అపార్ట్మెంట్ ఒక ప్రాబ్లం ఉందండి. అదేంటంటే కస్టమైజేషన్ కి ఛాన్స్ ఉండదు, మీరు కస్టమైజ్ చేయలేరు. నా దగ్గర ఒక దగ్గరికి వచ్చి మీకు టీవీ ఉందనుకోండి, శాంసంగ్ ఉందనుకోండి, ల్యాండ్ లార్డ్కి వచ్చి నాకు శాంసంగ్ టీవీ వద్దు, నాకు ఫిలిప్స్ టీవీయో లేకపోతే సోనీ బ్రావియో కావాలనుకోండి, నాట్ పాసిబుల్ అంటాడు. అంటే మీరు కస్టమైజ్ చేయడానికి ఛాన్స్ ఉండదు అనమాట. అలాగే ఇక్కడ కూడా మీరు ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ RDS తీసుకున్నప్పుడు మీరు కస్టమైజ్ చేయడానికి ఛాన్స్ ఉండదండి, అట్లా వర్కౌట్ కాదనమాట. సో ఇది మేజర్ డిఫరెన్స్. IAS కి PAS కి ఏం డిఫరెన్స్ అంటే, IAS లో మీరు ఫుల్ కంట్రోల్లో ఉంటారు, మీ ఆపరేటింగ్ సిస్టమ్ మీ కంట్రోల్లో ఉంటుంది, మీరు డీబగ్ చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. వేరే PAS కి వచ్చేసరికి యు ఆర్ ఓన్లీ ద యూజర్, నాట్ ద అడ్మినిస్ట్రేటర్. కాబట్టి వెనక ఏమైనా పోయినా కూడా ట్రబుల్ షూటింగ్ చేయాలంటే మీరు AWS కి టికెట్ రేస్ చేయాలి తప్పితే మీరు చేయలేరు. సో అందుకే ఒకటి వచ్చి న్యూ ఫ్లాట్, మీ ఓన్ ఫ్లాట్ అనుకోండి, మీ ఇష్టం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టుకుంటారు, ఫ్రిడ్జ్ ఇంకెక్కడ దగ్గర పెట్టుకుంటారు, టీవీ నెత్తి మీద పెట్టుకుంటారు, ఎవరు అడగరు. కానీ స్టూడియో అపాయింట్మెంట్ పోయినప్పుడు ఎక్కడిదక్కడే ఉండాలి, మీరు వాడుకోవాలి, జస్ట్ టెనెంట్ వాడుకోవాలంతే అనమాట. కస్టమైజేషన్ కి ఛాన్స్ ఉండదు. ఇది మేజర్ డిఫరెన్స్ అండి IAS కి PAS కి. ఎనీ డౌట్స్ అండి ఇక్కడ, ఏమైనా అర్థం కాలేదా? క్లియరా? హలో రవి హియర్. చెప్పండి. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అన్నారు కదా, సో అక్కడ ఫుల్ కంట్రోల్ ఉంటుంది అన్నారు కదా. సో ఆ ఫుల్ కంట్రోల్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఉండదు కదా? ఉంటుందండి, OS మీద ఉంటుంది. ఉండదు. ఇప్పుడు నేను ఈ సర్వర్ క్రియేట్ చేశాను, నేను ఏమైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు కదా ఇంట్లో. ఇప్పుడు మీరు చూస్తున్నారు స్క్రీన్, ఇది AWS నుంచి వస్తుంది, నాకు వచ్చి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇఫ్ యు వాంట్ టు అప్గ్రేడ్ ది సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్ ఉండదండి, ఛాన్స్ లేదు కదా, అది చేయలేరు. బేసిక్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కంట్రోల్ ఉంటుంది అంటున్నాను, బేసిక్ ఆపరేషన్ కంట్రోల్. అప్గ్రేడ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఫౌండేషన్ మీద మనకి ఇది ఉండదు, బట్ ఎవర్ యు కెన్ డు ఆన్ టాప్ ఆఫ్ ఫౌండేషన్ ఇస్ సర్వర్. yes, మీకు నెట్వర్క్ మీద యాక్సెస్ ఉండదు, ఫైర్ వాల్ ఉండదు, చాలా వరకు ఉండవు యాక్చువల్ గా క్లౌడ్ లో. యాక్చువల్ గా అంటే ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ వరకు మీరు ఏం చేసుకుని మీకు చాయిస్ ఉంది, అక్కడ మామూలుగా అయితే ఉండదు. థాంక్యూ. యప్. హాయ్ హర్ష. చెప్పండి. యాక్చువల్ గా RDS ఇన్స్టాన్స్లు మెయింటైన్ చేస్తున్నప్పుడు మనకి డేటాబేస్ అడ్మిన్స్ అవసరం ఉండదు కదా? ఓకే, డిపెండ్స్ అపాన్ ఏ పని అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ అడిషనల్ డేటాబేసెస్ క్రియేట్ చేయాలనుకోండి, అప్పుడు డేటాబేస్ అడ్మిన్ కావాలి అడిషనల్ గా క్రియేట్ చేయాలంటే. బట్ వెనకొచ్చి లాక్ షిప్పింగ్, నేను డబుల్ ట్రబుల్ షూటింగ్ చేస్తాను, వెనకైనా చేస్తానంటే మీకు OS లెవెల్ యాక్సెస్ ఉండదు కాబట్టి మీరు ఏం చేయలేరు. ఓకే, ఇప్పుడు ఐ మీన్ మీరు చెప్పేది ఏంటంటే లాక్ షిప్పింగ్లు, రిప్లికేషన్లు వీళ్ళు కాన్ఫిగర్ చేద్దాం అంటే కుదరదు. మీరు ఎండ్ యూజరే కదా ఇక్కడ, కాబట్టి మీరు ఏం చేయలేరు. కాదు, నేను కొత్త డేటాబేస్ క్రియేట్ చేసుకుంటాను, డేటాబేస్ లెవెల్లో నేను పర్మిషన్స్ ఇచ్చుకుంటాను, ఎస్ యూ కెన్ డూ దట్. డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ జాబ్ మీరు చేయగలరు, కానీ సో దాన్ని ఏమంటారు ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్లో చేయాలంటే మీకు కుదరదు, ఇట్స్ నాట్ పాసిబుల్. అంటే హర్ష ఇప్పుడు ఏ ఆల్వేస్ ఆన్ ఏజీ గ్రూప్ వీళ్ళు వాళ్ళే కాన్ఫిగర్ చేసి మనకి ఇస్తారా? మీకు ఆప్షన్ ఉంది. సింపుల్ గా చెప్పాలంటే మీకు అండర్లయింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ కి మీకు యాక్సెస్ ఉండదండి. ఓకే, ఫస్ట్ పాయింట్. OS ఉండదు కాబట్టి అలాంటి యాక్సెస్ కావాల్సిన వేటి కూడా మీరు చేయలేరు. సెకండ్ థింగ్ ఏంటంటే, అలా కాకుండా డేటాబేస్ లెవెల్లోనే రైట్ క్లిక్ చేసి నేను ఏమైనా చేయగలంటే కాన్ఫిగరేషన్స్ మాక్సిమం సపోర్ట్ చేస్తాయి. వాటిల్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ SQL రిప్లికేషన్ సపోర్ట్ చేయదు, యాక్చువల్గా కొన్ని ఉన్నాయన్నమాట, అవి కూడా సపోర్ట్ చేయని ఉన్నాయి. సో కాబట్టి మీరు రెండు చూడాలా, ఒకటి OS లెవెల్లో యాక్సెస్ ఉన్నాయి, అవి చేయలేరు. అది కాకుండా ఫీచర్స్ ఉంటాయి, అవి కూడా మీకు సపోర్ట్ ఉందో లేదో చూసుకోవాలి. యాక్చువల్గా ఓవరాల్ పెద్ద పని ఉండదు డేటాబేస్ అడ్మిన్కి ఇక్కడ యాక్చువల్గా RDS లో. అందుకే నాకు ఫోన్ చేస్తుంటారండి, సార్ నేను ఆల్రెడీ డేటాబేస్, నాకు క్లౌడ్ ఎలా ఉపయోగపడుతుందని అడిగినప్పుడు నేను ఏం చెప్తానంటే, చెప్తాను. సో చాలా మందికి ఏం చెప్తారు, ఇదే కాదండి, మీలో టెస్టర్స్ కొంతమంది ఉంటారు, లేకపోతే వేరే వాళ్ళు ఉంటారు, సార్ నేను జావా పర్సన్ ని, నాకు ఇది ఎట్లా ఉపయోగపడుతుంది అంటే, మీరు డెవలప్మెంట్ లో ఉంటే ఎస్ బాగానే ఉపయోగపడుతుంది. కానీ సో మీరు వదిలేసి ఒక్కసారి మీరు క్లౌడ్ అండ్ డెవాప్స్కి వచ్చారంటే మీ ఎగ్జిస్టింగ్ స్కిల్ సెకండరీ అయిపోతుందండి. మీరు డేటాబేస్ మీద అడ్మిన్ అనుకోండి, మీరు క్లౌడ్కి వస్తారు, క్లౌడ్ లోకి వచ్చేసరికి డేటాబేస్ ప్లీజ్ మ్యూట్ లోనండి. సో మీరు ఒకసారి మీరు మ్యూట్ లో ఉండాలండి,
నాకు మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది. సో మీకు ఏమవుతుందంటే ఇక్కడ మీ డేటాబేస్ అడ్మిన్ అనుకోండి, డేటాబేస్ అడ్మిన్కి క్లౌడ్లో చాలా చిన్న వర్క్ ఉంటుందండి, ఎక్కువ వర్క్ ఉండదు బేసిక్గా. దానివల్ల ఏమవుతుందంటే మీ డేటాబేస్ స్కిల్ చూపించుకోవడం కుదరదు అక్కడ. అందువల్ల ఏమవుతుందంటే యూ నీడ్ టు షో యాస్ ఏ డెవాప్స్, నేను డెవాప్స్ ఇంజనీరు, నాకు క్లౌడ్ నాలెడ్జ్ ఉంది, అది కాక నాకు ఎక్స్ట్రా సెకండరీ నాలెడ్జ్ ఏముందంటే డేటాబేస్ ఉంది, అలా చూపించుకోవాలి. అంతేగాని నేను ఇది పని చేశాను కాబట్టి నాకు దీంతో యాడప్ అయి నాకు క్లౌడ్ ఉండాలంటే అలా కుదరదండి బేసిక్గా. ఈ మధ్య ఒక అబ్బాయి కూడా చెప్పాను, ఒక అబ్బాయి ఏంటంటే పోస్ట్ గ్రెస్ మీద ఆయన చేశాడనమాట కోర్సు. సో నేను అదే చెప్పాను, ఇప్పుడు పోస్ట్ గ్రెస్ మీద నాకు AWS కంబైన్ చేసిన నాలెడ్జ్ కుదరదు. మనం AWS పోతున్నాం అంటే అర్థం ఏంటంటే యు ఆర్ గోయింగ్ ఇన్ టు ఏ న్యూ ఎన్వైర్న్మెంట్ బేసిక్గా. సో వాళ్ళు ఏం చేస్తారంటే క్లౌడ్ విత్ డెవాప్స్ అడుగుతారు. మీకు ఆల్రెడీ ఉందనుకోండి, ఐఎమ్ వెరీ గుడ్ విత్ వర్చువలైజేషన్, ఐఎమ్ వెరీ గుడ్ విత్ స్టోరేజ్, కానీ అవి నా ప్రైమరీ స్కిల్స్ కాదు ఇప్పుడు. సో నేను ఏం చేశాను, నా ప్రైమరీ స్కిల్స్ అంతా కూడా మార్చేశాను. ఏమని AWS, Azure, DevOps, ఆటోమేషన్, పైథాన్ ఇట్లా మార్చేశాను. సో నా ఎగ్జిస్టింగ్ స్కిల్స్ పాత ఏమున్నాయి, విండోస్ దగ్గర నుంచి వచ్చామన్నా ఒక్కోటి ఇప్పుడు మనం ఓవర్కమ్ చేస్తూ వచ్చాం. ఫస్ట్ విండోస్, తర్వాత VMware అట్లా వచ్చాం కదా. సో ఇప్పుడు ఏమైంది, మీ ఎగ్జిస్టింగ్ స్కిల్ పాత అయిపోతుంది, మీ కరెంట్ స్కిల్ వచ్చి క్లౌడ్ అండ్ డెవాప్స్ అవుతుంది. ఓకేనా, అలా చేస్తేనే చేయగలరు. హర్ష, యాక్చువల్ గా ఐ హ్యాడ్ 9+ years experience as SQL Server DBA only. Then I have to lose all the experience. It means అదేం లేదండి, మీ మాట నేను కన్సిడర్ చేస్తే ఏమవుతుందంటే నాకు 15 years ఎక్స్పీరియన్స్, దాంట్లో నేను విండోస్ నుంచి వచ్చేది అదంతా పోయినట్టేగా. అట్లా కాదు, మీరు ఏం చెప్తారంటే ఆన్సర్ చేసేటప్పుడు ఎస్ ఐఎమ్ ఏ DBA పర్సన్, బట్ వీ మూవ్డ్ ఆల్ అవర్ డేటాబేసెస్ ఇన్ టు ద క్లౌడ్, సో ఐఎమ్ ఆల్సో మేనేజింగ్ ద క్లౌడ్ అండ్ ఐఎమ్ ఆటోమేటింగ్ దట్, నౌ ఐఎమ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ ఆల్సో మేనేజింగ్ ద డేటాబేస్ అని చెప్పాలి. Okay. So DevOps only required, not AWS alone, not enough, right? అదే కదండి ఫస్ట్ నేను చెప్తుంది, ఉత్త AWS తో పని చేయదని. Okay, being database admin, how can I connect to DevOps, Harsha? లాస్ట్ లో చెప్తానండి. ఇట్స్ బియాండ్. సో ఎనీ క్వశ్చన్స్ ఆన్ IAS, మీకు డౌట్ సెషన్ లో ఇవన్నీ ఆన్సర్ చేస్తాను. సో ఎనీ క్వశ్చన్స్ ఆన్ IAS అండ్ పాస్ అండి. హర్ష, ఇప్పుడు OS లో లెట్స్ సీ ఇఫ్ మనకి ఏమైనా సెక్యూరిటీ వల్నరబిలిటీస్ వచ్చాయి అనుకోండి, ఇప్పుడు ప్యాచ్ అప్డేట్ చేయాలంటే అప్పుడు సిచ్యువేషన్ ఏంటి, మనం అప్డేట్ చేయగలమా? చేయొచ్చండి, డిపెండ్స్ అప్. మీరు ఇప్పుడు అదే మీది ప్యాస్ అనుకోండి, మీరు చేయలేరుగా, వాళ్ళు మెయింటెనెన్స్ వాళ్ళ దగ్గర వాళ్ళు చేసుకుంటారు, మనకి ఇబ్బంది లేదు. అవన్నీ చేయకూడదనే కదా ప్యాస్కి వెళ్ళాం మనము. ఆ తలకాయ IAS గురించి అడుగుతున్నాను. IAS మీరు చేసేసుకోండి, ఇబ్బంది మీ చేతిలోనే ఉంటుంది. కాకపోతే అది టెస్టింగ్ మీరు చేసుకోవచ్చు, మీ చేతిలో ఉంటుంది. రిస్ట్రిక్షన్ ఏముంటుందండి, అంటే ఏమైనా ఇప్పుడు కొత్త రిలీజెస్ ఏమైనా ఉంటాయి, SP1, SP2 అలాంటివి ఇన్స్టాల్ చేసుకోలేము, కానీ చిన్న ప్యాచెస్ అయితే సెక్యూరిటీ ప్యాచెస్ కానీ అలాంటివి కానీ ఇన్స్టాల్ చేసుకోవచ్చా? మీరు ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి OS లెవెల్లో. ఓకేనా, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ లో ఈ సర్వర్ నేను ఏదైనా ఇస్తాను, కాకపోతే నేనేం చేస్తానంటే ఫస్ట్ టికెట్ రేజ్ చేసి పెట్టేస్తాను AWS తో. ఎందుకంటే ఇది ఎలా రియాక్ట్ అవుతుంది తెలియదు కదా, వాళ్ళు రికమెండేషన్ తీసుకొని అదిగోండి నాకు కొత్త ప్యాచ్ వచ్చింది, ఈ ప్యాచ్ ఇన్స్టాల్ చేయొచ్చా లేదా వాళ్ళకి పంపిస్తే వాళ్ళతో మాట్లాడి డెసిషన్ తీసుకోవచ్చు. ఎందుకు, మన పాటికి మనం చేసాము, అదొక డేటాబేస్ సర్వర్, అది మళ్ళీ పైకి రావట్లేదు, మీరు కనెక్ట్ కాలేకపోతున్నారు. ఓకే, చాలా మంది చేశారు ఇలాగా, మనం హార్డనింగ్ చేయాలి, సర్వర్ హార్డనింగ్ చేస్తారు, ఏమవుతుందంటే కనెక్ట్ అయిపోద్ది. సో అందుకని వాళ్ళతో మాట్లాడి అంతా కూడా చేసి ఓకే అనుకున్నా చేయాలా, లేదంటే మేనేజర్ మన ఎత్తి మీద దిగుతుంది, నువ్వు రేజ్ చేసావంట టికెట్. సో ఎందుకు అయితే రెస్ట్రిక్షన్స్ ఏముంటాయండి OS లెవెల్లో ఒకవేళ ఉంటే? OS లెవెల్ ఏముండవండి, ఇక్కడ ఏముండవు, ఏదైనా చేసుకోవచ్చు. మీరు అప్గ్రేడ్ కూడా రన్ చేయొచ్చు, బై ద వే అప్గ్రేడ్ డౌన్లోడ్ చేసి రన్ చేయొచ్చు. ఏమవుతుందంటే వస్తుందో తెలియదు వెనక్కి, ఏమైనా అయిందంటే అది ఇబ్బంది. అదే సపోర్ట్ AWS సపోర్ట్ తీసుకొని చేయొచ్చు, చేసి మీరు వాళ్ళు చెప్తారు, వాళ్ళు రికమెండేషన్ చెప్తారు ఏం చేయొచ్చు అని. వాళ్ళ రికమెండేషన్ తీసుకో. ఓకే, థ్యాంక్స్. క్వశ్చన్స్ అండి IAS కి పాస్ కి. హర్ష, ఈ AWS Azure ఎందుకు ఇంత స్పెసిఫిక్ గా ఇది IAS వచ్చేసి AWS కని పాస్ వచ్చేసి Azure కని ఎందుకు ఇలా డిఫరెన్షియేట్ చేయాల్సి వచ్చింది వాళ్ళు? అంటే మన వ్యూవా లేకపోతే ఒరిజినల్ గా వాళ్ళు ప్రొవైడింగ్ కూడా కాన్సంట్రేషన్ మీద ఉంది? అట్లా కాదు కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు AWS నే డూప్లికేట్ చేసింది అనుకోండి Azure అనుకుందాం. సో యాక్చువల్ వాళ్ళు ఏం సాధించారు అక్కడ, యాక్చువల్ స్పెషాలిటీ ఏముంది, కాపీ కాట్ అంటారు అంతే కదా, ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ ఏంటంటే Azure ఈజ్ మచ్ మోర్ పాయినియర్ వన్ కంపేర్ టు AWS కదా. AWS ఈజ్ అ లాజిస్టిక్ కంపెనీ, వాళ్ళు క్లౌడ్ లోకి వచ్చారు అంతే.
సో అజూర్ అంటే మీకు మైక్రోసాఫ్ట్ ఈస్ దేర్ ఫ్రమ్ స్టార్ట్. వాళ్ళ విజన్ ఏముందంటే యాక్చువల్గా అసలు ఎందుకు మనం ఇలా చేయడము, ప్రశాంతంగా మనం ఒక ప్లాట్ఫామ్ ఇస్తే అదే వాడుకుంటారు కదా అని వాళ్ళది. ఏదో ఒక సెల్లింగ్ పాయింట్ ఉండాలి కదా. సో కాబట్టి దే షుడ్ బి డిఫరెన్స్ ఉండాలి కదా మీకు. సో అందుకని వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనమాట. బిజినెస్ మోడల్, ప్రతి ఒక్కరికి బిజినెస్ మోడల్ ఉంటుందండి. సో ఆ బిజినెస్ మోడల్ ఏంటంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా అజూర్. అయితే పాస్ లో అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్నిసార్లు సర్వీసెస్ ఓవర్లాప్ అవుతాయి, విఎమ్స్ కానీ అట్లా ఓవర్లాప్ అవుతాయి. బట్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పాస్ లో ఉందన్నమాట. యాక్చువల్గా వాళ్ళ ప్రొడక్ట్స్, యాప్ సర్వీసెస్ కానీ, తర్వాత అజూర్ సీక్వెల్ కానీ, చాలా వరకు వాళ్ళ పాస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు యాక్చువల్గా. వేరే వీళ్ళు ఏంటంటే ఎక్కువ ఐఏఎస్ లో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. చలో నెక్స్ట్. సో ఇప్పుడు యజూర్ కూడా హర్ష ఐఏఎస్ సపోర్ట్ చేస్తుంది కదా, ఐ మీన్. ఓకే ఓకే, సో స్టాప్ ఇట్. సో నెక్స్ట్ అండి విల్ కమ్ టు దట్ వన్. సో ఇది చెప్పేసినాక మీకు హాఫ్ అన్ అవర్ డౌట్స్ ఇస్తాను, నీకు ఆస్క్. ఓకే, సో మనం ఏం చేద్దాం అంటే లాస్ట్ వచ్చి సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అండి. ఈ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ఏంటంటే ఎట్లా చెప్పొచ్చు అంటే బేసిక్ గా మనం 5 స్టార్ హోటల్ సూట్ అనొచ్చు యాక్చువల్గా. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ అయినా, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అయినా కూడా మీ ఫుడ్ మీరే వండుకోవాలి. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ లో మీరే స్టవ్ కొనుక్కోవాలా, గ్యాస్ తెచ్చుకోవాలా, మీరు వండుకోవాలా. వేరే ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ లో గ్యాస్ ఉంటుంది కానీ స్టిల్ మీరే వండాలా. అదే హోటల్ సూట్కి వచ్చారనుకోండి, మీరు ఏం చేయాల్సిన పని లేదు, డబ్బులు కడతారు, తీసేసుకుంటారు. అదే అనమాట. సో కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉందనుకోండి, కంపెనీలో 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరికీ ఈమెయిల్స్ కావాలా. మామూలుగా ఏం చేయాల్సి వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ తీసుకుంటే నేను ఏం చేయాల్సి వస్తుంది, నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే దానిలో సర్వర్ పెట్టి, మెయిలింగ్స్ ఇవన్నీ పెట్టి అన్ని చేయాల్సి వచ్చేది, అవునా. సో ప్లాట్ఫామ్ సర్వీస్ లేదనుకోండి, అదే SaaS అనుకోండి, మీరు డైరెక్ట్ గా ఆఫీస్ 365 వెళ్ళిపోవచ్చు, ఆర్ గూగుల్ యాప్స్, ఆర్ గూగుల్ మెయిల్కి వెళ్ళిపోవచ్చు. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ERP సిస్టమ్ కావాలనుకోండి, సేల్స్ ఫోర్స్ ఉంది యాక్చువల్గా, సేల్స్ ఫోర్స్కి వెళ్ళిపోవచ్చు, అవునా. ఈ మధ్య జోహో కూడా వచ్చింది, హోమ్ ఆఫీస్ అని చెప్పి. అంటే ఇది రెడీమేడ్గా ఉందన్నమాట. మీరు ఏమి సర్వర్స్ ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు. ఆఫీస్ 365 అనుకోండి, O365 ఉంది. మీరు చూసినట్లయితే ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను, దీన్ని మైక్రోసాఫ్ట్ వాళ్ళది O365 అంటాము. వీళ్ళు ఏం చేస్తారు, లైట్ గా మీరు డబ్బులు కట్టేశారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ గా ఇచ్చేస్తారు మీకు. MS ఆఫీస్ కానీ అన్ని ఏది కావాలంటే ఇచ్చేస్తారు. యాక్చువల్గా లెఫ్ట్ సైడ్ ఉందా, అన్ని మీకు ఇచ్చేస్తారు, మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, లెఫ్ట్ సైడ్ లో ఉంటాయి యాక్చువల్లీ ఈ విధంగా. సో ఆ విధంగా మీరు దీని ఏమంటే కంప్లీట్ గా SaaS. ఇంకోటి చెప్పాలంటే ఇప్పుడు అజూర్ DevOps ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ dev.azure.com అంటాను. ఇది వచ్చి మీకు ఇది CI/CD టూల్. మీరేం ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు, బై ది వే. మీరు ఏమి ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు, జస్ట్ డబ్బులు కట్టేస్తారు. డబ్బులు కడితే ఆటోమేటిక్ గా మీకు ఏమొచ్చేస్తుంది, అజూర్ DevOps వాళ్ళు ఇచ్చేస్తారు, మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా అలాగా రెడీమేడ్ గా మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం బిల్డ్ చేయాల్సిన పని లేదు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే కస్టమైజేషన్ చేయలేరు. నాకు ఫలాంది కావాలా, ఎలా చేయాలంటే కుదరదు, ఎందుకంటే ఆల్రెడీ ఉన్నది వాడుకోవాలి. సో కాబట్టి ఇది ఎక్కువ ఉండదండి, సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ ఎక్కువ కనిపించదు. మోస్ట్లీ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆఫీస్ 365 అండ్ గూగుల్ మెయిల్ ఆర్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్స్. ఆర్ గూగుల్ యాప్స్ ఉంది కదా, గూగుల్ మెయిల్ చెప్పడం గూగుల్ యాప్స్ ఉంది మీకు, ఇస్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. సో మీరు ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఆఫీస్ 365 గూగుల్ యాప్స్ ఉంది, నేను కస్టమైజేషన్ ఏం చేస్తారు, కస్టమైజేషన్ అక్కడ ఉన్నది వాడుకోవడమే. మీకు దాన్ని ఏమంటారు, ఎక్సెల్ షీట్ ఉంది అనుకోండి, ఎక్సెల్ షీట్ ఏం చేస్తారు మీరు దాంట్లో కస్టమైజేషన్ ఏముంటుంది చెప్పండి, ఎక్సెల్లో ఏముండదు కదా. సో కాబట్టి మీకు ఏమవుతుంది, ఉన్నది వాడుకోవాలి. అది మీకు SaaS కింద వస్తుంది అనమాట, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ కింద వస్తుంది. యాక్చువల్గా దీంతో పెద్ద పని లేదండి, జస్ట్ ఏంటంటే లాజికల్ గా ఫర్ ఎగ్జాంపుల్ వర్చువల్ మెషిన్ తీసుకున్నాను అనుకోండి, సింపుల్ చెప్తాను చూడండి. AWSకి వచ్చి ఇక్కడికి వచ్చి నేను మీకు ఇంకా నీట్గా అర్థం కావడానికి, AWSకి వచ్చి ఇక్కడికి వచ్చి నేను ఒక ఇక్కడ చూడండి, షెల్ స్క్రిప్టింగ్ సర్వర్ అని ఒకటి ఉంది. ఒక ఇండివిజువల్ సర్వర్ తీసుకున్నాం అనుకోండి, అది వచ్చి బేసిక్ ఏమవుతుందంటే మీకు ఇక్కడ దీని కిందకు వస్తుంది. ఓకే, వర్చువల్ మెషిన్ అని వెళ్ళాం అనుకోండి, అది వచ్చి మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ కింద వస్తుంది. అదే నేను ఇక్కడికి వచ్చి బ్యాక్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి మీరు చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ RDSకి వచ్చాను అనుకోండి. RDS ఉంది, రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్స్. దాని కింద చాలా ఉన్నాయి, లైక్ MySQL కానీ, Oracle కానీ, ఇవన్నీ ఉన్నాయన్నమాట. అంతా కూడా వాళ్ళు మేనేజ్ చేస్తారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని. సో మనం ఇది మాట్లాడతాం కూడా, RDS లో ఇది చేసామనుకోండి, మీకేమవుతుంది, దెన్ ఇట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ ఎస్ ఎ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. సో మీరు లోపలికి వెళ్తుంది, రోజు 10 గంటలు అయితే AWSకి రోగం వస్తుందండి, స్లో అవుతుంది బేసిక్గా, అది ఎందుకో నాకు అర్థం కాదు. బట్ ఎనీవే, సో ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చామనుకోండి, ఇక్కడికి వచ్చి
సో కొత్త డేటాబేస్ క్రియేట్ చేశారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను కొత్త డేటాబేస్ క్రియేట్ అంటాను. మీ దగ్గర ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి మీరు క్రియేట్ చేయాలంటే? ఇక్కడ మీరు చూసినట్లయితే డేటాబేస్ అన్ని వస్తాయి చూడండి. ఇది మై సీక్వెల్ అని చెప్పి, ఆ తర్వాత మల్టిపుల్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా మీరు కిందకు వస్తే డేటాబేస్ ఇంజిన్ ఏముంది మీరు చూస్తే చూడండి, అరోరా కానీ, సీక్వెల్ కానీ, మారియా కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా ఇవన్నీ కూడా మీరేం డేటాబేస్ ఇన్స్టాల్ చేయరండి. కాబట్టి ఏమవుతుంది, ఇక్కడికి వచ్చే ఎగ్జాంపుల్ ఏమొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ AWS RDS దీని కింద వస్తుంది. నా అలా కాకుండా నేనేం చేయొచ్చు మీకు ఇక్కడ అంటే, దీంట్లో పెద్దగా SaaS గా ఏమి లేవండి. AWS లో SaaS ప్రొడక్ట్స్ పెద్దగా ఏమి లేవు. మేబీ ఇక్కడ పైనకు పోతే వర్క్ ఈమెయిల్ అని ఉందేమో కానీ, ఇక్కడ వర్క్ ఈమెయిల్ చెప్పచ్చు. దానికంటే బెస్ట్ ఏంటంటే, ఇప్పుడు Office 365 తీసుకున్నారు అనుకోండి, లేదా Azure DevOps తీసుకున్నారు అనుకోండి, ఇక్కడికి వచ్చి ఇది వచ్చి మీకు SaaS కింద వస్తుంది అనమాట. ఆర్ Azure DevOps అనుకోండి, ఆర్ Apps అని అనుకోండి, Google Apps అని అనుకోండి, ఇవన్నీ కూడా SaaS కింద వస్తాయి అనమాట. ఇది మేజర్ డిఫరెన్స్. ఓకే, సో ఇదండి లాజికల్ గా. రేపు ఒకవేళ ఎవరైనా ఇంటర్వ్యూలో అడిగినా కూడా అడగరు, మేము బేసిక్గా ఒకవేళ అడిగితే మీరు చెప్పాల్సింది అనమాట. IAS కి, PAS కి, SAS కి ఎక్కువ బుర్ర బద్దలు కట్టుకోవద్దు దీని మీద. జస్ట్ లాజికల్ గా అర్థమైతే చాలు మీకు, ఎందుకంటే నేర్చుకోవాల్సిన ఇంకా బుచ్చడు ఉన్నాయి. ఓకే, చలో 10 o'clock అయిందండి. సో నెక్స్ట్ 25 వినండి, హోల్డ్ ఆన్. సో నెక్స్ట్ 25 minutes వచ్చి మీకు ఏంటంటే, ఓకే నేను ఏం చేస్తానంటే ఫీజ్ డీటెయిల్స్ చెప్తాను. ఫీజ్ డీటెయిల్స్ చెప్పేసి నెక్స్ట్ మీకు 20 minutes ఉంటుంది. మీ డౌట్స్ ఆన్సర్ చేస్తాను. రేపు ఎల్లుండి కూడా ఉంటుందండి, మీరు ఒకటే అవ్వాల్సిన పని లేదు. ఓకే, సో లెట్స్ సీ. సో గివ్ మీ 1 minute. యాజ్ యూజువల్ గా నేను ఫీజ్ డీటెయిల్స్ చెప్పేస్తే నా సైడ్ నుంచి పని అయిపోతుంది, ఇంకా మీ క్వశ్చన్స్ అడగచ్చు. సో యాజ్ యూ ఆల్రెడీ నో, ఫీజు వచ్చి మీకు వచ్చి 12,000 విచ్ ఇస్ నాన్ నెగోషియబుల్. అది 2 into 6,000 అనమాట. మీకు కుదిరితే అట్లా కట్టుకోవచ్చు, 12,000 కట్టుకోవచ్చు, బట్ ఫీజిబిలిటీ అనమాట, ఇట్లా కూడా కట్టుకోవచ్చు. సో ఫస్ట్ 6,000 వచ్చి బిఫోర్ 4th క్లాస్, అంటే గురువారంకి లోపల. తర్వాత సెకండ్ 6,000 వచ్చి బిఫోర్ 20th క్లాస్. ఓకే, మీరు చేయాల్సింది ఏంటంటే ఎలా పంపించాలి మీకు. సో మీకు వచ్చి నేను ఏం చేస్తానంటే, ఇక్కడ వచ్చి మనకి సో జీపే ఆర్ ఫోన్ పే, ఒకవేళ మీకు అకౌంట్ డీటెయిల్స్ కావాలంటే నేను చెప్తాను, ఇస్తాను. ఇది వచ్చి మీరు పంపించాల్సిన నెంబర్ వచ్చి ఆర్ పేటిఎం అండ్ వాట్సాప్ అన్ని ఇదే అనుకోండి, ఆర్ పేటిఎం ఆర్ వాట్సాప్ అన్ని నెంబర్ ఇదే, దీనికి పంపించాలి. 9739 నా పేరు కూడా వస్తుంది అక్కడ, దాని గురించి ఇబ్బంది లేదు. 973. ఓకే, సో నెంబర్ నోట్ చేసుకుని లేదా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి మొబైల్లో. ఓకే, నాకేం కావాలంటే స్క్రీన్ షాట్ ఆఫ్ ద పేమెంట్ అండ్ జీమెయిల్ ఐడి. నాకు ఈ రెండు కావాలండి. కొత్త ఈమెయిల్ క్రియేట్ చేయాల్సిన పని లేదండి, ఆల్రెడీ నాతో కమ్యూనికేషన్ కదా, అదే ఈమెయిల్ పంపించి సరిపోతుంది. సో ఇదండి. ఎనీ క్వశ్చన్స్ ఆన్ ఫీజులో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అర్థం కాంది. ఎనీ క్వశ్చన్స్ ఫీజు విషయంగా? ఓకే, సో ఫ్లోర్ ఈజ్ యువర్స్ అండి. యూ కెన్ ఆస్క్ వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ యూ వాంట్, 1 by 1. నేను మనం నెక్స్ట్ 20 minutes ఆన్సర్ చేస్తాను. గో హెడ్. కెరీర్ రిలేటెడ్, టెక్నికల్, ఎనీథింగ్. టూ మచ్ ఆఫ్ టెక్నికల్ అడగద్దండి, మళ్ళీ నేర్చుకుంటాం మనం. ఓకే, యా చెప్పండి. హలో హర్ష గారు, విశ్వనాథ్ మాట్లాడుతున్నా. చెప్పండి విశ్వనాథ్. యాక్చువల్లీ నేను ఈ లైక్ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ కాదు, నేను ఏరోనాటికల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో నాకు ఆల్మోస్ట్ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను ఏంటంటే, ఇప్పుడు మీరు వర్చువల్ మెషిన్ అంటున్నారు, లైక్ ఐ హ్యావ్ ఎ బేసిక్ నాలెడ్జ్. అంటే వర్చువల్ మెషిన్ అంటే ఏంటో తెలుసు, అండ్ MS ఆఫీస్ అంటే ఏంటో తెలుసు, ఎక్సలెంట్ ఆఫీస్ 365 అంటే ఏంటో తెలుసు. కానీ బట్ నాకు ఈ కోర్ రిలేటెడ్ అయితే నాకు ఏం ఐడియా లేదు. సో నేను కనుక ఈ క్లాస్ కంటిన్యూ చేస్తే, సో కెన్ ఐ గెట్ ఇన్ టు ఈ జాబ్ కి నేను ట్రై చేయొచ్చా? సో బికాస్ నాకు ప్రీవియస్లీ ఈ నాలెడ్జ్ లేదు కాబట్టి. ఓకే, సో ఓకే ఫైన్, నాకు అండర్స్టాండ్ అయింది. సో నా ఎక్స్పీరియన్స్ లో నేను ఒక పర్సన్ ట్రైన్ చేశాను. ఆ పర్సన్ వచ్చి మారుతి షోరూమ్ లో సేల్స్ పర్సన్. లెట్ మీ టెల్ యూ, మారుతి షోరూమ్ లో సేల్స్ పర్సన్, డిగ్రీ ఏదైనా ఉండొచ్చు, బట్ ఇట్స్ ఎ సేల్స్ పర్సన్ బేసిక్ గా. ఓకే, సో అతను ట్రైన్ అయిపోయి అతను జాబ్ సంపాదించాడండి.
ఓకే. సో కాబట్టి ఇంతకుముందు ఎప్పుడు పని చేయలేదు. అది కాకుండా నా ఓన్ ఫ్యామిలీలో ఇంతకుముందు ఎప్పుడు పని చేయాలి, అట్లీస్ట్ మీకు 8 years ఎక్స్పీరియన్స్ ఉంది, అట్లీస్ట్ దేంట్లో ఒక దాంట్లో ఉంది యాక్చువల్గా. అసలు ఈ రోజు దాకా జాబే చేయలేదు. ఓకే, అలాంటిది వాళ్ళు కూడా ట్రైన్ చేసుకొని వాళ్ళు జాబ్ సంపాదించారు. నాట్ ఓన్లీ నా ఫ్యామిలీ కాదు, మేబీ ఐ మీన్ నా ఫ్యామిలీ కాకుండా ఇంకోరు యాక్చువల్లీ నా వైఫ్ కూడా ట్రైన్ అయిపోయింది, షీఈస్ ట్రైంగ్ ఫర్ జాబ్స్ యాక్చువల్గా. సో వచ్చేస్తా నమ్మకం ఉంది యాక్చువల్ నాకు. సో ఎందుకంటే ట్రైనింగ్ వాజ్ గుడ్. సో చాలా మంది కూడా ఇంతకుముందు ఎప్పుడు పని చేయలేదు, వాళ్ళు కూడా జాబ్ సంపాదించు, వాళ్ళు చేయగలిగింది మీలో ఎవరైనా చేయగలరండి. ఓకే, ఇప్పుడు మనకి 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ నేను దాన్ని చూపించుకొని లాస్ట్ 8 years నుంచి ఏం చేసావు అని అడుగుతారు ఆబ్వియస్లీ, దట్స్ కామన్ క్వశ్చన్. సో దాన్ని నేను ఎట్లా చూపించుకోవాలి? సో ఏం లేదు, మీరు ఏరోనాటికల్ ఇంజనీరు ఒక యాక్చువల్ గా మీరు ఏం చేస్తారు, మీకంటూ కొన్ని అప్లికేషన్స్ ఉంటాయిగా, ఏరోనాటికల్ ఇంజనీర్ అయినా కూడా అప్లికేషన్ లేకుండా ఏది లేదుగా. ఆ అప్లికేషన్ క్లౌడ్ లో రన్ అవుతున్నాయి, దాన్ని నేను మేనేజ్ చేశాను. ఎవరో తెలుసు చెప్పండి, వాళ్ళైనా పోయి ఎయిర్పోర్ట్ పోయి చూస్తారా ఆల్రెడీ మూసేస్తున్నారని? సో ఏం కాదు, నథింగ్ విల్ హ్యాపెన్, డోంట్ వరీ. నెక్స్ట్ హర్ష గారు, ఇప్పుడు డైలీ యాక్టివిటీస్ ఏమంటారు ఇప్పుడు రియల్ టైమ్ లో? అది మీకు చిన్నగా తెలుస్తుంది, ఇప్పుడు అవసరం ఏమని చెప్పండి దాని గురించి. సపోజ్ మీరు పాస్ గురించి చెప్పారు, వన్ ఆఫ్ ది సర్వీస్ ఎలాస్టిక్ బీన్ కూడా పాస్ సర్వీస్ అవ్వచ్చు. అది కూడా వస్తుంది, అది కూడా పాస్ సర్వీస్, కాబట్టి కొంచెం డిఫరెంట్ లేండి. అదే ఎలాస్టిక్ బీన్ స్టాక్ ఏం చేస్తుంది అంటే 4 కంబైన్ చేసి పాస్ చేస్తుంది, అది పాస్ కాదు. సో కాబట్టి తర్వాత మీకు అర్థం అవుతుంది. AWS or Azure, which is better బెటర్ ఏం job లేదండి. విషయంలో? జాబ్ విషయంలో అట్లా చెప్పను నేను, అదే కాదు. మీకు ఇందాక చెప్పినట్టు 10 jobs ఉన్నాయి. సో 5 వచ్చి AWS, 4 వచ్చి Azure, 1 వచ్చి GCP. మీకు AWS ఒకటి వచ్చు అనుకోండి, మీకు ఎన్ని జాబ్లు అప్లై చేయొచ్చు మీరు? ఓకే, అదే సేమ్ అంతా. సో అజూర్ వచ్చినాడు, కొంతమంది ఏమంటారు యాక్చువల్లీ, కొంతమంది ఏమంటారు సార్ నాకు AWS వచ్చి కాబట్టి అజూర్ కూడా సేమే కదా అంటాడు. అది మీరు అనుకోవచ్చు, కానీ అవతల జాబ్ ఇచ్చేవాడు అనుకోడు అట్లాగా. సో కాబట్టి రెండు తెలిసి ఉండాలి. అర్థం కాలేదు, ఏమన్నారు? మళ్ళీ రిపీట్ చేయండి. జావా అప్లికేషన్ డిప్లాయ్ చేసి చూపిస్తా అన్నారు కదా, సో ఫుల్ స్టాక్ అప్లికేషన్ కూడా చూపిస్తారు? ఫుల్ స్టాక్ కాదు, ఓన్లీ ఫ్రంట్ ఎండ్. అక్కడికి అసలు ఇక్కడ ఫుల్ స్టాక్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. దట్ కమ్స్ ఆన్ ద డెవాప్స్ బేసిక్ గా అనే చేయడానికి. ఓకే, డెవాప్స్ లో చూపిస్తారా అది ఆ కోర్స్ లో? అక్కడ వెళ్తుంది యాక్చువల్గా. ఎస్, యా, ఇక్కడ కాదు. ఓకే, ఫైన్. హర్ష గారు, నా పేరు ప్రణయ్. నాది 2019 లో MCA కంప్లీట్ అయిపోయింది. బట్ నేను 3 years ట్రై చేద్దామని వెయిట్ చేస్తున్నాను. సో ఈ లాక్డౌన్ రావడం వల్ల ఎలాంటి ఖర్చులు కూడా వెళ్ళడం లేదు. బట్ నేను ఇంతదాకా అయితే ఏం కోర్సెస్ ఏమి చేయలేదు. బట్ ఒక చిన్నది .NET అనేది ఒకటి కొన్ని క్లాసెస్ వెళ్ళాను, బట్ నేను సర్వైవ్ కాలేకపోయాను అందులో. అండ్ దట్ 3 years ఎక్స్పీరియన్స్ పెట్టి ట్రై చేయొచ్చా? మీరు ఈ రోడ్ మ్యాప్ ఇంకా చెప్పారు కదా, అవన్నీ ఫాలో అయిన తర్వాత చేయగలమా? 4 పెట్టుకోవచ్చు, 3 కాదు 4 కూడా పెట్టుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ AWS, DevOps and Azure, యా, చేసిన వాళ్ళు అట్లే చేస్తారు. 3+ పెట్టుకున్నారు, కొంతమంది 4 పెట్టుకొని ట్రై చేస్తారు, వచ్చింది. అగైన్ నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పినట్టు బాగా ప్రాక్టీస్ చేస్తేనే, అంతేగాని జస్ట్ కోర్స్ ఒకటి అటెండ్ చేస్తే నాకు ఫీజు చేయడం తప్ప ఏముండదు. హర్ష గారు, ప్రసాద్ హియర్. ప్రసాద్ చెప్పండి. ప్రసాద్, నాకండి AWS నేను డే టు డే లైఫ్ లో అంటే నాకు 10+ years ఆఫ్ IT ఎక్స్పీరియన్స్ ఉంది. సో అంటే బేసిక్లీ ఫ్రమ్ మోనోలిథిక్ అప్లికేషన్ సైడ్. సో AWS నాకు జస్ట్ ఐ కెన్ కనెక్ట్ ద డాట్స్, రెగ్యులర్ గా EC2 లాగిన్ అవ్వడం, డీబగ్ చేయడం, ఇలాంటి కంటైనర్స్ ఇలాంటి ఓవరాల్ గా తెలుసు. సో ఫర్ ది జాబ్ రోల్ నాకేంటంటే నెట్వర్కింగ్ కొంచెం స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ కావాలి అనుకుంటున్నాను నేను. అంటే బేసిక్గా నాకు VPCs కానీ సబ్నెట్స్ కానీ హౌ దీస్ ఆల్ కనెక్ట్స్ టుగెదర్. సో ఆ ఫౌండేషన్ కావాలని యాక్చువల్ ద రీజన్ నేను ఇప్పుడు అటెండ్ అవ్వడం కారణం అది. సో త్రూ అవుట్ యువర్ కోర్స్ నేను అనుకునేది మీట్ అవుతుందా? చెప్పండి శ్రీహర్ష గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు VPCలు వాటి గురించి అంటే ఫస్ట్ 3 క్లాసెస్ చాలా ఎక్కువ అండి యాక్చువల్గా. ఓకే, సో అండ్ మీరు అడుగుతున్న నెట్వర్కింగ్ అనేది వన్ ఆఫ్ ద వెరీ స్మాల్ కాంపోనెంట్ ఆఫ్ AWS. దట్ ఈస్ నాట్ అ బిగ్ కాంపోనెంట్ ఆఫ్ AWS. ఓకేనా, సింపుల్ గా IP అడ్రసింగ్ ఇవన్నీ ఏంటి, VPC ఎలా వాడుకోవాలని చెప్పి మన 3rd and 4th క్లాస్ లో మాట్లాడతాం. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. అంతకుమించి ఇక్కడ డిస్కస్ చేయడానికి ఏం లేదు యాక్చువల్గా. మనం VPN డిస్కస్ చేస్తాం, ఎలా కనెక్టర్స్ వస్తున్నాం, అంతకుమించి మీ ఎక్స్పెక్టేషన్ ఏదో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే సో ఐ కేమ్ ఫ్రమ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్గ్రౌండ్.
సో నేను వర్చువలైజేషన్ నుంచి నేను అన్ని చూసి వచ్చాను యాక్చువల్గా. కాబట్టి ఇంతకు మించి అవసరం లేదు మీకు AWS లో, అన్లెస్ మీరు అంతకు మించి ఎక్స్పెక్ట్ చేస్తుంటే తప్పితే. నెక్స్ట్ చెప్పండి. హలో, ఎస్ ఇందాక మీరు ఐఏఎస్ పాస్ అండ్ సాస్ చెప్పారు కదా. పాస్ లో మీరు RDS చెప్పారు ఎగ్జాంపుల్, సాస్ లో Office 365 చెప్పారు కదా. సో రెండిట్లో మన ఆల్రెడీ ఉన్న అప్లికేషన్ లో మన డేటా పెట్టుకుని మనం వాడుకోవడమే కదా. అవును. బట్ ఇన్ దాట్ కేస్ రెండిట్లో డిఫరెన్స్ ఏంటండి? మీరు పాస్ లో మీ అప్లికేషన్ వాడుకుంటారు. ఒక అప్లికేషన్ ఉంది అనుకోండి మీది యాక్చువల్ గా. ఓకే, ఒక అప్లికేషన్ మీరు పాస్ లో అయితే డేటాబేస్ మీరు క్రియేట్ చేసుకుని మీరు వాడాలి. మీరు క్రియేట్ చేయాలి డేటాబేస్, పాస్ అయినా కూడా. సాస్ లో ఏది చేయాల్సిన అవసరం లేదు బేసిక్ గా. సో అసలు డేటాబేస్ తో పని లేదు. మీరు ఏం చేస్తారు, నాకు 100 మందికి పే స్లిప్లు కావాలి మీరు అడుగుతారు. పాస్ లో పోతే మీరు సర్వర్ పెట్టి డేటాబేస్ వాళ్ళు ఇస్తారు ప్లాట్ఫామ్, దానికి మీ సర్వర్ కనుక్కొని SAP పెట్టుకొని చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఆ థర్డ్ పార్టీ అప్లికేషన్. అదే SASకి పోయారు అనుకోండి, అసలు మీరు ఏం చేయాల్సిన పనిలే. వాళ్ళు ఆటోమేటిక్ గా సేల్స్ ఫోర్స్కి వెళ్ళిపోయి డబ్బులు కడితే వాళ్ళే ఇస్తారు, మీకు కావాల్సిన రెడీమేడ్ గా వచ్చేస్తాయి. యాక్చువల్గా మీరు ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టాల్ చేయట్లేదు కదా సేల్స్ ఫోర్స్ లో, సాస్ లో. ఓకే, అంటే డిఫరెన్స్ వెరీ మైన్యూట్ గా ఉంది కదా. బోత్ అప్లికేషన్స్ వాళ్ళే ఇస్తారు, మనం యూస్ చేసుకునేదే కదా అన్న. మీకు మైన్యూట్ గా ఉందండి. ఒక 10,000 మంది మెయిల్ బాక్స్ మేనేజ్ చేయాలంటే దోలు తీరిపోతుంది. సో చాలా టఫ్. ఓకే, డేటాబేస్ కూడా అంతే కదా. డేటాబేస్ కూడా ఇప్పుడు వాళ్ళే మేనేజ్ చేస్తారు కదా, మన డేటా అందులో పెట్టుకుని వాడుకోవాలి కాదా. డేటా వరకు మేనేజ్ చేస్తారండి. ఇప్పుడు జావా అప్లికేషన్ అనుకోండి, జావా అప్లికేషన్ మీ సర్వర్ కదా, మీరు డేటాబేస్ వాళ్ళదే, కానీ అప్లికేషన్ మీది కదా, ఫ్రంట్ ఎండ్ కూర్చొని ఉంది. సాస్ కోసం అసలు ఏమీ అవసరం లేదు కదా, అవేమి అప్లికేషన్ ఏం అవసరం లేదు కదా, డైరెక్ట్ గా మీరు కొనేసుకుంటున్నారు, అంతా వాళ్ళే మేనేజ్ చేసుకుంటాడు. మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది అసలు. అలా కాదు, ఇప్పుడు RDS లో మనకి అప్లికేషన్ ఏం లేదు కదా. అప్లికేషన్ ఇప్పుడు SQL సర్వర్ ఉందనుకోండి, అప్లికేషన్ సర్వర్ వాళ్ళే ఇస్తున్నారు కదా, అదే అంటున్నారు. ఇప్పుడు జావా లేదు కదా. అప్లికేషన్ సర్వర్ ఎక్కడ ఇస్తున్నారండి, వాళ్ళు డేటాబేస్ ఇస్తున్నారు మీకు. డేటాబేస్ ఒక MySQL డేటాబేస్ మీకు ఇచ్చారు, మీ అప్లికేషన్ ఎక్కడ ఉంటుంది చెప్పండి మరి. సో డేటాబేస్ అనేది అప్లికేషన్ అంటే బేసిక్ గా యూస్ చేసుకుంటున్నాం కదా, అందులో డేటా పెట్టి వాడుకుంటున్నాం. డేటాబేస్ ఇస్ నాట్ అప్లికేషన్. డేటాబేస్ ఈజ్ ఓన్లీ డేటాబేస్. అప్లికేషన్ అంటే ఒక సర్వర్ పెట్టి దాని లోపల జావా ఇన్స్టాల్ చేసి దానికి కనెక్టివిటీ ఇవ్వాలి. చాలా నక్కకి నాగలోకం తేడా ఉంది రెండింటికండి, రెండు మిక్స్ చేయొద్దు. అందుకే అన్ని డబ్బులు వస్తున్నాయి కదా, ప్రతిదీ కొనుక్కోవాలి. సో అందుకే అది కూడా అవసరం లేకుండా మనం ఏం చేస్తామంటే సాస్కి వెళ్ళిపోయాం అనుకోండి, అది కూడా అవసరం లేదని చెప్తున్నాను మీకు. మీకు చిన్నగా అర్థం అవుతుందండి. ఓకే ఓకే ఓకే, నెక్స్ట్ హర్ష గారు. ఎస్ మల్లేష్ చెప్పండి. మల్లేష్ పేరు చెప్పండి, నాకు చెప్పడానికి ఈజీ అవుతుంది నాకు. మల్లేష్ చెప్పండి. సో నాకు ఎగ్జిస్టింగ్ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకుని AWS DevOps కి మినిమం ఎక్స్పీరియన్స్ ఎంత పెట్టుకోవాల్సి ఉంటుందని నేను ఆల్రెడీ చెప్పాను, రెండు కోర్సులు చేశాను. 4+ పెట్టుకొని ట్రై చేయొచ్చు మీరు, మూడు కోర్సులు చేసుకుంటే. ఎగ్జిస్టింగ్ ఉన్నది లోన్స్ పెట్టుకుని 4 years మినిమం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎగ్జిస్టింగ్ మీకు సెకండరీ స్కిల్ అయిపోద్దండి. యువర్ మెయిన్ స్కిల్ విల్ బి DevOps. ఓకే. హర్ష గారు. హాయ్ హర్ష, రాజు హియర్. ఒక నిమిషం చెప్పండి, మీరు చెప్పండి. సుందర్ హర్ష గారు, ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా డేటాబేస్ అడ్మిన్స్ సర్వైవ్ అవ్వడం కష్టమే కదా. అదే ఇప్పుడు మీ దాన్ని బట్టి ఉన్నది ఏంటంటే, ఇప్పుడు కంపల్సరీ దే హ్యావ్ టు డూ క్లౌడ్ విత్ DevOps ఓన్లీ. మీ అజంప్షన్ తప్పండి. రాబోయే కాలంలో ప్రతి ఒక్కరికి కష్టమే, నాట్ ఓన్లీ డేటాబేస్. ప్రతి ఒక్కరు, ఇట్ కెన్ బి టెస్టర్స్, ఇట్ కెన్ బి ప్రాజెక్ట్ మేనేజర్స్, ప్రోగ్రామ్ మేనేజర్స్, ఇట్ కెన్ బి విండోస్ అడ్మిన్స్, లైనక్స్ అడ్మిన్స్. సో క్లౌడ్ వచ్చింది అనుకోండి, ఎందుకంటే సగం మంది ఉద్యోగాలు పీకేయడానికి వచ్చింది బేసిక్గా. సో కాబట్టి ప్రతి ఒక్కరికి కష్టమే. సో ఎవరైతే ఈ సునామీని బతికి బట్టగడతారు, ఎవరు పడతారంటే ఎవరైతే వాళ్ళు టెక్నికల్ గా స్ట్రాంగ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే బయటపడగలరు ఇక్కడ నుంచి. అంతే, నాట్ ఓన్లీ డేటాబేస్, ప్రతి ఒక్కరు ఇంపాక్టెడ్. హర్ష, అలా అయితే కనుక ఇప్పుడు అసలు మీ కాన్వర్సేషన్ ప్రకారం ఐదర్ AWS DevOps ఆర్ Azure DevOps మొత్తం 3 అవసరం అంటారా? అంటే ఐ మీన్ AWS, Azure విత్ DevOps మీరు టు సర్వైవ్ ఇన్ ద మార్కెట్. వెరీ సింపుల్ అండి లాజిక్. మీరు కార్ లో ఒక లాంగ్ డ్రైవ్ వెళ్తున్నారు అనుకోండి, స్పేర్ టైర్ అవసరం, టెక్నికల్ అవసరం లేదు స్పేర్ టైర్, స్టిల్ మీరు పోగలరు. ఆయన ఎందుకు పెట్టుకుంటారు? స్టెప్ని వేరే అర్థం వస్తే అందుకే స్పేర్ టైర్ అన్నాను. సో ఓకే ఓకే, బట్ AWS DevOps is compulsory. I mean at least one cloud with DevOps for anyone. నా దగ్గరకు వచ్చి ఎవరన్నా వచ్చి నాకు జాబ్ కావాలి కంపల్సరీగా అని ఎవరన్నా అడిగారు అనుకోండి, నేను AWS DevOps Azure చెప్తానండి, అంతే. వెరీ సింపుల్.
ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అండ్ ఎజూర్. ఈ మూడు. హర్ష గారు, ఖలీల్ అండి. ఖలీల్ చెప్పండి సార్. ఇప్పుడు నేను బిజినెస్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చాను కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బిజినెస్ ఇంటెలిజెన్స్ లో మనకి స్ట్రక్చర్ తెలుసు. ఏంటి, మనకి డేటా సోర్స్ కనెక్ట్ అవుతాం, తర్వాత డిపెండింగ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ద డాష్ బోర్డ్స్ అని చెప్పి, అండ్ వీఆర్ గోయింగ్ టు మూవ్ ఇట్ టు deploy చేసి we have going to move it to production by doing the testing. So we have a procedure for this, right? So now just in the coming classes అంటే రేపు కానీ ఎల్లుండి కానీ ఆర్ ఎనీ టైమ్, సో కరెక్ట్ గా మీరు దీనికి స్ట్రక్చర్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా, సో దట్ ఏ పర్సన్ కెన్ అండర్స్టాండ్ కే ఫ్రమ్ స్టార్టింగ్ దిస్ ఈస్ గోయింగ్ టు వర్కౌట్ లైక్ దిస్, ఇలా వర్క్ అవుతుంది, ఏడబ్ల్యూఎస్ అనేది ఇలా వర్క్ అవుతుంది. సో see for example that is clearly I have told you. So రేపు అంటే వచ్చే క్లాసెస్ లో will we be able to get that type of maybe in the అంటే మైక్రోసాఫ్ట్ లో మీరు చూపించినట్టు మామూలుగా జస్ట్ ఒక స్కెచ్. క్లౌడ్ మీద ఎటువంటి నాలెడ్జ్ కాబట్టి లేదు కాబట్టి యూ హ్యావ్ యువర్ ఓన్ డౌట్స్ బేస్. ఓకే, బట్ వీ గో బియాండ్ దట్ అండి. ఎందుకంటే సో మనం పోయేటప్పుడు ఒకదానికి ల్యాబ్స్ విల్ బి ఇంక్రిమెంటల్ బేసికల్గా, ఒకదానికి సంబంధం ఉంటుంది యాక్చువల్గా. సో ఒకటి చేస్తే గానీ ఇంకో దానికి మీరు పోరు. సో ఐ టెల్ యూ వన్ మోర్ థింగ్. నేను 2 నెలల తర్వాత కోర్స్ ఎండ్ చేసే టైంకి, అంటే 2 నెలల ఒక వారానికి, ఓకే, వెనక్కి తిరిగి చూసుకుంటే మీలో మోస్ట్లీ నాట్ ఈవెన్ 20% కూడా అన్ని ల్యాబ్స్ కంప్లీట్ చేసి ఉంటారు పరిస్థితి. ఓకే, సో అలా ఎవరైతే కంప్లీట్, ఎందుకంటే నేను అన్ని కూడా చెప్పుకుంటూ వెళ్తాను, ఇట్లుంటుంది 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 ఇట్లుంటుంది, 1 తర్వాత 1 అన్ని కనెక్టివిటీ ఎలా ఉంటుంది అని A to Z ఉంటుంది. సో కాబట్టి సో మీకు ఫ్లో అనేది వస్తుంది అక్కడ, దేని తర్వాత ఏం చేయాలి. నా ఎక్స్పెక్టేషన్ మీ సైడ్ నుంచి ఏంటంటే, స్టూడెంట్ సైడ్ నుంచి, ఏ రోజు చెప్పింది ఆ రోజు ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ చేసుకుంటే ఉంటుంది. సో మీకు బాగా అర్థమవుతుంది. ఏ రోజు మధ్యలో ఒక రోజు 2-3 రోజులు ప్రాక్టీస్ మానేశారు అనుకోండి, ఆ చైన్ తెగిపోతుంది, తర్వాత వచ్చేది మీకు అర్థం కాదు. వెరీ సింపుల్. సో ఇప్పుడు అయితే ఒక 2 hours అవసరం ఉంటుందా డైలీ ఆఫ్టర్ ద క్లాస్? 1.5 hour నేను క్లాస్ చెప్పాను అనుకోండి. అంటే లెర్నింగ్ అనేది మనిషికి వేరైపోతుందండి. సో కాబట్టి నేను 1.5 hour క్లాస్ అనేది పక్కా, దాంట్లో డౌట్ లేదు. దాన్ని మీరు 1.5 hour లో ప్రాక్టీస్ చేస్తారా? బట్ నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇట్ విల్ టేక్ 2 to 2.5 hours టు ప్రాక్టీస్ హోల్ ల్యాబ్ చూడకుండా. Okay. So we'll get the recordings, and if you have any doubt, we can just follow the recordings. Yes, okay. Thanks. నా పేరు శ్రీదేవి సార్. శ్రీదేవి చెప్పండి. సార్ నేను బ్రేక్ లో ఉన్నాను సార్. నాకు 6.5 years ఎక్స్పీరియన్స్ ఉంది ఐటీలో. సో నేను కెరీర్ బ్రేక్ తీసుకున్నాను, చాలా లాంగ్ గ్యాప్ ఉంది నాకు. కొంచెం ఇమీడియట్ గా జాబ్ కోసం చూస్తున్నాను. సో అందుకనే నేను AWS DevOps జాయిన్ అవుదాం అనుకుంటున్నాను సార్. మీరు ఇమీడియట్ గా అంటే కుదరదండి, కోర్స్ అంతా సో లైక్ నేను 2005 పాస్డ్ అవుట్. డజంట్ మ్యాటర్ అండి. సో మీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ గానీ ఓకే, బట్ స్టిల్ నేను సీక్వెల్ ఇన్ఫర్మేటికా షెల్ స్క్రిప్టింగ్. సారీ, మీ వాయిస్ కట్ అవుతుంది, మీ వాయిస్ బాగా కట్ అవుతుందండి. సో మీరు తర్వాత కావాలంటే నేను లాస్ట్ లో ఇస్తాను, ఫోన్ చేయండి. యాక్చువల్గా మీకు చాలా కట్ అవుతుంది, చాలా. ఓకే. శామ్ అండి ఇక్కడ. చెప్పండి. రజీష్ మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ ఐఎమ్ ఏ సీక్వెల్ DBA విత్ అరౌండ్ 6+ years ఎక్స్పీరియన్స్. సో మీరు 3 ఆప్షన్స్ చెప్తున్నారు కదా, AWS, Azure అండ్ DevOps. సో యాజ్ ఎ సీక్వెల్ DBA నాకు ఈ 3 అవసరమా? సో వాట్ ఈస్ నెసెసరీ? దాని గురించేనండి నాకు పెద్ద రామాయణం చెప్పాను నేను. ఏం చెప్పాను? సో మీరు ఇటు సైడ్ వస్తున్నారంటే మీ సీక్వెల్ డి పని అయిపోయింది, ఇక మీరు సీక్వెల్ DB కాదు. సో మీరు DevOps ఇంజనీరు, మీ ప్రైమరీ స్కిల్ సెకండరీ అయిపోతుంది అని చెప్పాను యాక్చువల్గా. నాకంతా కూడా అవునా? దాని అర్థం ఏంటంటే, సో నాకు ఇది వచ్చు కాబట్టి నేను దీంట్లో ఉండాలి అనుకుంటే పొరపాటు అండి. సో మీరు ఉండాలనుకుంటున్నారు, కానీ మీ అవసరం అవతల వాళ్ళకు ఉందా? అది ఆలోచించండి. సో అవతల వాళ్ళకి మీ అవసరం లేనప్పుడు ఏం లాభం దాంట్లోనే ఉండి. సో కాబట్టి సో ఇది మీకనే కాదు, ప్రతి ఒక్కరికి కూడా నాకు ఇది వచ్చు కాబట్టి దీని రిలేటెడ్ గానే కావాలనుకుంటే కుదరదు. ఓకే, సో ఏమవుతుందంటే మీరు ఒకసారిగా మీరు ఈ క్లౌడ్కి వచ్చి DevOps అయిపోయారంటే మిమ్మల్ని మీరు DevOps ఇంజనీర్ గా మార్చుకుంటారు. దెన్ యువర్ ప్రైమరీ స్కిల్ విల్ బికమ్ సెకండరీ స్కిల్ అండి. ఇది అందరికీ వర్తిస్తుంది, మీరు ఎక్కడి నుంచి వచ్చినా వర్తిస్తుంది. ఓకే, మీరు DB అయి ఉండొచ్చు, విండోస్ అడ్మిన్ అయి ఉండొచ్చు, VMware అయి ఉండొచ్చు.
మళ్ళీ అదే క్వశ్చన్ అడగొద్దండి మళ్ళీ నెక్స్ట్ కూడా సార్ నేను VMware అడ్మిన్ 6 ఏళ్ళు నేను ఎలా నో సేమ్ ఇదే మీకు వర్తిస్తుంది. యువర్ VMware ఎక్స్పీరియన్స్ విల్ బికమ్ ఎ సెకండరీ ఎక్స్పీరియన్స్. సో తర్వాత AWS DevOps అండ్ Azure ఇట్ విల్ బికమ్ యువర్ ప్రైమరీ ఎక్స్పీరియన్స్. యూ బికమ్ ఎ DevOps ఇంజనీర్. దిస్ ఈస్ ఫిక్స్డ్. ఇలాగే అందరికీ జాబులు వచ్చినాయి. ఓకేనండి. ఓకే థ్యాంక్ యూ. నేను రాజేష్ మాట్లాడుతున్నాను. చెప్పండి రాజేష్. ఏంటంటే నేను ఫ్రెషర్ గా ఇప్పుడు మన AWS కానీ DevOps కానీ నేర్చుకుందాం అనుకుంటున్నానండి. నాకు ఒక టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఉంది, అరౌండ్ 2+ ఎక్స్పీరియన్స్ ఉంది. విల్ ఇట్ బి యూస్ఫుల్ ఫర్ మై కెరియర్ ఆర్ యాజ్ యు ప్రీవియస్లీ సెడ్? రివర్స్ లో అడుగుతున్నారండి. నేర్చుకోకపోతే జాబ్ ఎవరు ఇస్తారు? అంతే అంటారు. అంతే కదా, అది రివర్స్ లో అడుగుతున్నారు మీరు యాక్చువల్ గా. ఓకే, ఇప్పుడు అది ఫ్రెషర్ గా మనకు ఒకవేళ ఎంత టైం పట్టిద్దండి? ఇఫ్ సర్టెన్ టైం పట్టిద్ది కదా. మీరు 2 years ఎక్స్పీరియన్స్ అంటున్నారు, మళ్ళీ ఫ్రెషర్ ఎందుకు వస్తుంది మధ్యలో? ఓకే, ఇప్పుడు మీరు ప్రీవియస్ గా చెప్పారు కదా AWS అండ్ DevOps will మీరు ఫ్రెషర్ ఎప్పుడు పిలుచుకోవాలంటే ఈ సంవత్సరం పాస్ అయ్యంటే మీరు ఫ్రెషర్ పిలుచుకోవాలా? యా. మీ సంవత్సరం పాస్ అయ్యారా? లేదండి. సో దెన్ యు ఆర్ నాట్ ఎ ఫ్రెషర్. ఓకే, సో కాబట్టి మీకు 2+ years ఎంత ఎప్పుడు డిగ్రీ పాస్ అయ్యారో అప్పటి నుంచి లెక్క వేసుకొని ఆ ఫేక్ పెట్టుకొని ట్రై చేయండి. దట్ ఈస్ వాట్ యు నీడ్ టు డు. ఓకే, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ డూయింగ్ దిస్ AWS అండ్ DevOps, రైట్? ఇంకో ఆప్షన్ ఉందండి. ఓకే హర్ష గారు, వన్ ఖలీల్ అండి, లాస్ట్ క్వశ్చన్ అండి. సో ద థింగ్ ఈస్ రెజ్యూమ్ ప్రిపరేషన్ లో సో యూ విల్ హెల్ప్ us రైట్ అట్ ద ఎండ్. రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది సెపరేట్ ప్రాసెస్ ఒకటి ఉందండి. నేను టెస్ట్ రెజ్యూమ్స్ ఇస్తాను అందరికి కూడా. ఓకే, అలా కాకుండా నేను ఒక జాబ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ రన్ చేస్తాను. ఎందుకంటే అది మీకు తర్వాత చెప్తాను, లాస్ట్ లో చెప్తాను. లైక్ మీ రెజ్యూమ్ క్రియేట్ చేసి మిమ్మల్ని ఇంటర్వ్యూ ప్రిపేర్ చేసి అంత రెడీ చేయడానికి దట్స్ సెపరేట్ ప్రాసెస్. దట్ సెపరేట్ ప్రైస్ అంతా సెపరేట్ ఉంటుంది, ఫీజు దానికి. సో మీరు రెండిట్లో మీరు రెజ్యూమ్స్ కావాలి, నేను ఇస్తాను టెస్ట్ రెజ్యూమ్స్. యూ కెన్ ప్రిపేర్ అండ్ సెండ్ మీ, ఐ విల్ వెరిఫై ఇట్. So you're talking about like interview preparation and job support. For that you are charged separately. Separate. Okay. So job support is like so once you enter into the company, if you have any doubts with you or if you need any జాబ్ సపోర్ట్ అసలు మన ఇండియాలో ఉంటే వాచిపోతుంది బాగా. ఎందుకంటే అది $600 per 2 weeks అనమాట. సో ధమేల్ అని తెలుస్తుంది బాంబు. సో కాబట్టి ఆ జాబ్ సపోర్ట్ వేరే. నేను చెప్పేది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ రావడానికి మీకు. ఓకే. హలో సార్, వినిపిస్తుందా సార్? నేను శ్రీదేవిని. చెప్పండి. మాట్లాడొచ్చు సార్? చెప్పండి. నాకు 6.5 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్. సపోర్ట్ టెస్టింగ్. విన్నారా? అది వినపడలేదు అనుకుని మళ్ళీ చెప్తున్నాను. సో కాబట్టి మళ్ళీ మీరు ఆ పాత అదంతా కూడా ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఫేక్ పెట్టుకొని ట్రై చేయండి. అది ప్రాబ్లం లేదు నాకు. లైక్ నేను అలాగే ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలి, నాకు ఆపర్చునిటీస్ అది ఉంటుందా AWS DevOps నేర్చుకుంటే? హలో, అండ్ కోడింగ్ ఏమైనా ఉంటుందా DevOps లో అని డౌట్. ఒకసారి AWS క్లాస్ అండి. ఓకే, AWS ఒకటి అంటే నేను మధ్యలో జాయిన్ అయ్యాను సార్. సో నాకు అందుకే అర్థం కాలేదు. సో AWS క్లాస్ దీంట్లో కోడింగ్ ఉండదు, DevOps లో స్క్రిప్టింగ్ ఉంటుంది. ఓకే. Next. Hi Harsha, this is Raju here. Chappan Raju. Yeah, Harsha, as you said, this is only for AWS. It's good to have like DevOps with Azure. So when you are going to start after this completion of this batch, you will start that also. DevOps already start అయిపోయింది. సో అది ఎప్పుడు ఉండొచ్చు అంటే మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఫెబ్ లో ఉండొచ్చు. యాక్చువల్ గా ఫెబ్ లో ఉండొచ్చు. ఫెబ్ లో ఉండే ఛాన్స్. మొన్నే స్టార్ట్ అయింది, లాస్ట్ వీక్ స్టార్ట్ అయింది కాబట్టి Feb 7th ఆల్మోస్ట్ ఇది ఎండే టైం కి అది స్టార్ట్ అవుతుంది. Okay, so with Azure with DevOps, right? No, Azure is different, DevOps is different. రెండు ఒకటి కాదండి. Okay, yeah. We have to join separate classes. Yes, yeah. లేదు మనకి కాంబో కోర్సులు కావాలంటే మీకు మంచి చాలా మంది ఆఫర్లు ఇస్తున్నారు. సో ఐ మీన్ ఇన్స్టిట్యూట్స్ అక్కడ ట్రై చేయాలి మీరు కాంబో. నేనైతే మాత్రం సెపరేట్. No, I'm just asking. I just want to know that. Next. Yeah. Hello Harsha. Hello. Hi Harsha. చెప్పండి. పేరు చెప్తే మేము పేరు చెప్తాను. పిల్లలు చెప్పండి, మాట్లాడండి అంటాను. పేరు చెప్పండి. రాజు చెప్పండి. నా ఆఫర్ లెటర్ లో SME SQL డేటాబేస్ కమ్ టెక్నికల్ మేనేజర్ ఉంది హర్ష. సో నేను రెజ్యూమ్ నేను ఎలా మెన్షన్ చేయాలి, అలాగే అదే పెట్టుకోండి.
అదే పెట్టుకోండి, ఉన్నదే పెట్టాలి. వేరేది ఎట్లా పెడతారు? రెజ్యూమ్లో ఆఫర్ లెటర్ అది ఉంది కాబట్టి అదే పెడతారు. బట్ యూఆర్ డీలింగ్ విత్ క్లౌడ్ అంటారు. ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు, వాళ్ళు అడుగుతారు, ఆన్సర్ చేస్తారు, వాళ్ళు ఏమైనా వచ్చి చెక్ చేస్తారు మీరు నిజంగా వచ్చారు లేదా అని. సో అదేం లేదండి. ఓకే, సో హలో హర్ష, ఎస్ నెక్స్ట్ లైనక్స్ నేర్చుకోవాలా? ఎస్ లైనక్స్ ఉండాలి. సో సెపరేట్ కోర్స్ ఉందా? సపరేట్ కోర్స్ కాదండి, ఫ్రీగా నేర్చుకోవచ్చు, చదవచ్చు, బొచ్చెడు వీడియోస్ ఉన్నాయి, నా దాంట్లో చాలా వీడియోస్ ట్రై చేయండి. నెక్స్ట్ hello Harsha, Gibson here. పేరు చెప్పండి. యా చెప్పండి. Gibson here. Sir, we have a lot of information in internet about AWS training and all. So if we want to refer any documentation, మనం డాక్యుమెంటేషన్ చూడాలి. ఇప్పుడు మీరు చెప్పిన క్లాస్ మనం మళ్ళీ ఏదైనా డాక్యుమెంటేషన్ చూడాలి అన్నప్పుడు మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ వాట్ ఈస్ ద కరెక్ట్ డాక్యుమెంటేషన్? అంత డాక్యుమెంటేషన్ ఉండాలి. ఉన్నా కూడా ప్రాబ్లం మీకు ఇప్పుడు విపిసి గురించి చదువుతున్నాము, విపిసి గురించి చదివినప్పుడు మీరు విపిసి అని టైప్ చేస్తారు, చదువుతారు. సో మిమ్మల్ని ఏమో అంత డాక్యుమెంట్ చదవట్లేదు కదా. ఇఫ్ యూఆర్ గోయింగ్ త్రూ ద విపిసి టాపిక్, యూ ఓపెన్ ద విపిసి ఇన్ఫర్మేషన్, అది చదవాలి అంతే. సో గూగుల్ చేసినప్పుడు ఫస్ట్ టైం మీకు ఇన్ఫర్మేషన్ రాదు, అట్లీస్ట్ 2-3 pages పోవాలి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్. ఆఫ్ కోర్స్ టన్స్ ఆఫ్ డేటా ఉంటుంది. మన టాలెంట్ ఎక్కడ వస్తుందంటే మనం దాంట్లో మనకు కావాల్సిన బయటికి తీయడం, అదే సర్చ్ కేపబిలిటీస్ అంటే మీకు యాక్చువల్గా. సో కాబట్టి నేను మీకు ఏం చేస్తానంటే ల్యాబ్ నోట్స్ ఇస్తానండి, యాజ్ వెల్ యాజ్ మీకు వీడియో ఇస్తాను ప్రాక్టీస్ చేసుకోవడానికి. సో నేను అలాంటి నోట్స్ ఇవ్వను, ఎందుకంటే దట్ ఈస్ హౌ యూ నీడ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్, ఎలా సర్చ్ చేయాలి, ఎలా డేటా బయటికి తీయాలని చెప్పి. నెక్స్ట్ అండి. హాయ్ హర్ష. హర్ష నేను మురళి అండి. యాక్చువల్ గా నేను దుబాయ్ నుంచి కనెక్ట్ అయ్యాను. యాక్చువల్ గా నాకు కొద్దిగా టైమింగ్ కాన్ఫ్లిక్ట్ ఉందండి. ఇప్పుడు ఈ మధ్యలో కూడా ఒక 15 minutes స్టాండప్ ఉంటే వెళ్ళి రావాల్సి వచ్చింది. సో ఇదే సేమ్ మా ఫ్రెండ్ ప్రసాద్ యాక్చువల్ గా నెల్లూరు నుంచి ఆల్రెడీ రెఫర్ చేశారు అటెండ్ అవ్వమని. అయితే నేను ఈ బ్యాచ్ కొద్దిగా కాన్ఫ్లిక్ట్ ఉంది నాకు. అదే వేరే టైమింగ్స్ ఏమైనా ఉన్నాయా అని జస్ట్ నెక్స్ట్ బ్యాచ్ ఏమన్నా వేరే టైమింగ్? ఈవినింగ్ టైమ్స్ ఓన్లీ ఇంగ్లీష్ ఉంటుందండి. తెలుగు బ్యాచ్ ఎప్పుడు కూడా ఇదే ఉంటుంది. ఓకే ఓకే, ఈవినింగ్ ఇంగ్లీష్ అయినా ఓకే సార్. అది ఎన్ని గంటలకు? లేదండి ప్రస్తుతం లేదు, అది జనవరిలోనే స్టార్ట్ అవుతుంది. అది ఇప్పుడు లేదు. నేను ఏంటంటే పోస్ట్ చేస్తాను యూట్యూబ్ లో, మీరు చూడొచ్చు, మీరు సబ్స్క్రైబ్ అయ్యండి. ఓకే ఓకే సార్, ఓకే అండి, థ్యాంక్స్. నెక్స్ట్ హర్ష, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఎంత డిఫరెన్స్ ఉంటుంది? ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద టర్మ్స్ అంత ఇంగ్లీష్ లోనే కదా. సో ఇంతవరకు నేను కనుక్కోలేండి విపిసి తెలుగులో ఏమంటారో. సో కాబట్టి విపిసి అన్ని చోట్ల విపిసి అని అంటాను బేసిక్ గా. సో కాబట్టి డిఫరెన్స్ ఏముండదు. ఎవరికైతే తెలుగు రాదో వాళ్ళు ఇంగ్లీషు, టైమ్స్ ఎట్లా కావట్లేదంటే ఏం చేయలేము. నేను నార్మల్ ఇంగ్లీష్ ఎందుకు స్టార్ట్ చేశానంటే తెలుగు రాని వాళ్ళ కోసం ఇంగ్లీష్ స్టార్ట్ చేశాను. అయితే దాంట్లో ఏమవుతుందంటే టైమింగ్ సెట్ వాళ్ళు కూడా దాంట్లో జాయిన్ అవుతారు అనమాట. అంతే, అంతా సేమ్ ఉంటుంది. మళ్ళీ అది కూడా డైలీ క్లాస్, మండే టు ఫ్రైడే ఈవినింగ్, కాకపోతే చేంజ్ ఏముండదు. చెప్పండి హర్ష గారు, ఫేక్ పెట్టకుండా ట్రై చేయలేమా మనము? ఫ్రెషర్ డెవాప్స్ చేయొచ్చు, వస్తే మంచిదే కదా. కాకపోతే విండోస్ కానీ లైనక్స్ కానీ అన్నారు కదా, అది సర్వరా లేకపోతే జనరల్ గా నార్మల్ బేసిక్ ఓఎస్? లైనక్స్ లో బేసిక్ ఓఎస్ ఉందండి, అందరు సర్వరేగా వాడతారు. విండోస్ లో ఎక్స్పీ అని ఉంది, కానీ లైనక్స్ అనేది అంతా సర్వర్ ఓఎస్ కదా, బేసిక్ ఏ ఉంది. ఓకే, థాంక్యూ. నెక్స్ట్ యా హర్ష, దిస్ ఇస్ పవన్. అది వన్స్ బ్యాచ్ అఫీషియల్ గా స్టార్ట్ అయ్యాక ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేస్తారా? మీకు 4th క్లాస్ లో నేను బ్యాచ్ గ్రూప్ క్రియేట్ చేస్తానండి, వాట్సాప్ గ్రూప్. ఎందుకంటే నాకు ఒకప్పుడు ఐడియా వస్తుంది కాబట్టి ఎంతమంది ఉంటారు ఎంతమంది ఉంటారు అని చెప్పి దాన్ని బట్టి. క్వశ్చన్స్ గైస్, లాస్ట్ మళ్ళీ రేపు కూడా టైం ఇస్తానండి, డోంట్ వరీ. ఫస్ట్ 3 classes మీకు లాస్ట్ లో టైం ఉంది, ఇప్పుడు అడగకపోయినా రేపు అడగచ్చు. సో డోంట్ వరీ, చెప్పండి. క్వశ్చన్స్ సార్ ప్రాజెక్ట్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? హర్ష, ప్లీజ్ డీటెయిల్స్ సేమ్ నెంబర్ కి పంపాలా? అవునండి, సేమ్ ఇదే నెంబరు. సో ప్రాజెక్ట్ మీకు ఏడబ్ల్యూఎస్ లో మాట్లాడడానికి నేను లాస్ట్ అయితే ప్రాజెక్ట్ చెప్తాను, కానీ దాని ఇంటర్వ్యూ లెవెల్లో చెప్పడానికి ఏం లేదండి. ఎందుకంటే మీరు ఇంటర్వ్యూలో చెప్పేటప్పుడు ఆటోమేషన్ లెవెల్లో చెప్పాలా. సో దానికి డెవాప్స్ వచ్చి ఉండాలి. ఓకే,
ఓకే గైస్, ఇక్కడ ఆపాలండి, నాకు స్టాండప్ ఉంది ఒక నిమిషంలో. సో డోంట్ వరీ, మనకి మళ్ళీ సేమ్ గుర్తుపెట్టుకోండి, సేమ్ మీటింగ్ ఐడి యాజ్ వెల్ యాజ్ సేమ్ టైం రేపు జాయిన్ అవ్వచ్చు. రేపు ఎల్లుండి 2 రోజులు మీరు వినొచ్చు క్లాస్ హాయిగా. సో మీ కాన్ఫిడెన్స్ ఉంటేనే మీరు కంటిన్యూ అవ్వచ్చు. అండ్ మీటింగ్ ఐడి ఇక్కడ ఉంది, సారీ మీ ఫీజ్ డీటెయిల్స్ కూడా నాకు మీరు ట్రాన్స్ఫర్ చేస్తే నాకు మీ ఈమెయిల్ ఐడి స్క్రీన్ షాట్ పంపించండి, నేను డీటెయిల్స్ పంపిస్తాను వీడియో యాక్సెస్ కోసం. ఓకే ఓకే, guys, thanks for attending. See you tomorrow same time. And మీరు ఫీజ్ కట్టకపోయినా రేపు నుండి కూడా కంటిన్యూ అవ్వండి, అట్లీస్ట్ బేసిక్స్ నేర్చుకుంటారు. ఓకే, బై ఫర్ నౌ. థ్యాంక్ యూ.